వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నైతిక విలువలు ఇవి మనం అనుకరించడాన్ని చూసి మన పిల్లలు అలా వారి పిల్లలు వంట పట్టించుకోవాల్సిందేనని పెద్దలు చెప్తుంటారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఏది నైతికతో ఏది అనైతికతో అని పట్టించుకోలేనంత బిజీ లైఫ్ను గడిపేస్తున్నాము. ఈ దశలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు 4 మంచి మాటలు చెప్పే స్థితిలో కూడా లేదన్నది వాస్తవం. అయితే ఈ పరిణామం సమాజానికి చాలా చేటు తెస్తుందని, పిల్లలకు మంచి చెడులతో పాటు సివిక్ సెన్స్ గురించి కూడా బోధించాల్సిందేనని ప్రభుత్వ సలహాదారు, ప్రవచనకర్త, బ్రహ్మర్షి, వాచస్పతి చాగంటి కోటేశ్వర గారు అంటున్నారు. ఆయన దీనిని ఓ యజ్ఞంగా భావిస్తూ భావి పౌరులకు దిశానిర్దేశం చేసేందుకు కంకణం కట్టుకున్న చాగంటి కోటేశ్వరరావు గారితో ఇట్స్ యూటీవీ మాటామంతి. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు నాతో పాటు మీకు కూడా తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. గురువుగారు లోపలే ఉన్నారు. ఆయనను అడిగి మీకు మరిన్ని విషయాలు తెలియజేసేందుకు నా వంతు కృషి చేస్తాను. హైదరాబాద్కు చెందిన వారాహి సిల్క్స్ వారు గురుగారు చాగంటి కోటేశ్వర గారు బహుకరిస్తున్నది పట్టు పంచ. నమస్తే గురుగారు. నిత్యం సమాజానికి మంచి చెడుల గురించి, నైతిక విలువల గురించి చాటి చెప్పే మీలాంటి పెద్దలను ఇంటర్వ్యూ చేయడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు. ఎలా ఉన్నారు గురుగారు? హ్యాపీ కదా అంతా? ఓకే. గోవు అంటే గోమాత అంటుంటాం మనం. హిందూ సాంప్రదాయంలో గోవులను దేవతగా పూజిస్తారు. నిత్యం కూడా ఇంటి ముందుకు గోవు వస్తేనే దానికి ఏదో ఒక ఆహారం పెట్టడం, ఇంట్లో వాళ్ళు ఏదో పండ్లు ఆహారం పెట్టడం, కానీ గోవులకు కొంతమంది బొట్టు పెట్టడము, గోవు చుట్టూ తిరుగుతుంటారు అనమాట. అలాంటి అంత హిందూ సాంప్రదాయంలో గోమాతగా భావించి ఆ గోశాలను ఇక్కడ మీరు ఏర్పాటు చేయడానికి బలమైన కారణం ఏంటి గురుగారు? ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఒక ప్రమాణం ఉండి తీరాలి. వ్యాసుల వారు భారతాన్ని పంచమవేదంగా ఇచ్చారు. పంచమవేదమైనటువంటి భారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో, అశ్వమేధిక పర్వంలో ఈ గోవు గురించి, గోవు యొక్క వైభవం గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేయబడి ఉంటుంది. అట్లాగే వేదాలలో కూడా గోవు గురించి చెప్పబడింది. అనేక కావ్యాలలో, పురాణాలలో గోవు యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు. భీష్ముడు గోవు గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్తాడు. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగం త్రోయగచాలు ప్రధానకర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ చొత్తురు వారు నాకమున్ అన్నాడు. భగవత్ స్వరూపం ఎంత పవిత్రమో గోవు కూడా అంత పవిత్రం. పరమ పవిత్రముల్, గోవు తిరిగిన ప్రదేశం అంత పవిత్రమైన ప్రదేశము అని. యజనభాజనముల్, అసలు నిజానికి గోవు లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు జరగవు. కాబట్టి యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగజాల్. గోవు గురించి విన్నా, గోవుని చూచినా పాపము దగ్ధమవుతోంది. అంటే సాక్షాత్ భగవత్శక్తి దాని యందు నిక్షేపింపబడి లేనప్పుడు ఇది సాధ్యం కాదు. ఎవరు గోవుని ఆరాధిస్తున్నారో, గోసేవ చేస్తున్నారో, ఎవరు పూజ చేస్తున్నారో వారు ఇంట్లో ఒక గదిలోంచి ఓ గదిలోకి వెళ్ళడం ఎంత హేళగా పెడతారో వాళ్ళు స్వర్గలోకాన్ని అలా చేరుతారు అని. అసలు నిజానికి మనకి సనాతన ధర్మంలో అందరూ కూడా గోశాలలలో సేవ చేస్తే జన్మించిన వారు. అందుకే గోత్రం అంటారు. త్రా అంటే రక్షింపబడుట అని సంస్కృతంలో, త్రాసత్రాణ అంటారు. త్రా అంటే రక్షింపబడుట. గోత్రము అంటే గోవుల చేత రక్షింపబడి పుట్టినవాళ్ళు. గోశాలలలో ఉండి బిడ్డల్ని కన్నారు, గోసేవ చేశారు. గోవుని మాతృస్వరూపంగా పూజ చేస్తారు. ఎందుకనంటే అది సకల భూతములకు తల్లి. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమా కాంక్షతా నిత్యం గావ కార్యా ప్రదక్షిణా అని. అందుకే తల్లిపాలు లేని పిల్లలకి ఆవు పాలు పట్టి పెంచుతారు. బ్రహ్మచారి ఆవు పాలు తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, చిట్ట చివరికి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి కూడా ఆవు పాలు తాగుతాడు. అంత సత్వగుణంతో కూడుకున్నవి ఆవు పాలు.
అందుకని గోపూజ పశుపూజగా చెప్పబడలేదు. గోపూజని సాక్షాత్ పరదేవతా పూజగానే నిర్ణయించారు. అంత గొప్పది కాబట్టి గోమాత అని. గోవు పూజ చేయడానికి ఏ భేదాలు లేవు. బ్రహ్మచారి చెయ్యొచ్చు, వానప్రస్థు చెయ్యొచ్చు, గృహస్థు చెయ్యొచ్చు, సన్యాసి చెయ్యొచ్చు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎవ్వరైనా గోవుకి పూజ చేయడం సాధ్యం. మేము దగ్గరికి వెళ్ళాం, మేము ముట్టుకున్నాం, మేము సేవ చేశాం, మేము గడ్డి పెట్టాం, మేము నవధాన్యాలు తినిపించాం, మేము ప్రదక్షిణం చేశామన్న తృప్తి దేవాలయంలో సాధ్యం కాకపోవచ్చు. అక్కడ ఉండే ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మనం అంతరాలయంలో ప్రవేశించి భగవన్మూర్తిని ముట్టుకుంటాను, నైవేద్యం పెడతాను అంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ అది గోశాలలో సాధ్యం అవుతుంది. అందరికీ తృప్తికరం. పైగా గోసేవ చెయ్యడం అంత గొప్పది అని వేదం చెప్తోంది, భీష్ముడు చెప్పాడు, పంచమ వేదమైన భారతం చెప్తోంది, సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ తృప్తి కారణం అవుతుందని ఈ గోశాలని అనేక మంది ఔత్సాహికుల యొక్క శ్రమదానంతో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు గురుగారు? దాదాపుగా ఈ గోశాల ప్రారంభం చేసి 10 సంవత్సరాలు అయిందండి. ఓకే. అప్పటి నుంచి గోశాల దినదినాభివృద్ధి చెందుతూ గోసంతతి పెరుగుతోంది, గోసేవ చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ప్రతిరోజు దాదాపు 60-70 మంది స్వచ్ఛందంగా వచ్చి గోశాలలో సేవ చేస్తారు. అంత బాగుంటుంది గోశాల వాతావరణం. ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారం కావచ్చు, ఇతర అంటే మన జ్యోతిష శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా దోషాలు ఉంటే వాళ్ళకి చెప్పేదంటే గోవుకి అలసందలు పెట్టండి, నువ్వులు పెట్టండి, ఇట్లా సూచిస్తున్నారు. గోవుకే ఎందుకు పెట్టమంటారు గురువుగారు? గోవుకే పెట్టమనడానికి కారణం గోవు అగ్నిహోత్రంతో సమానమని వేదం చెప్పింది. గౌరవారగ్నిహోత్రం అని. మనకి ఏదైనా దేవతల వలన ప్రయోజనం కలగాలి, దురితం పోవాలి అనుకున్నప్పుడు హోమం చేస్తాం. హోమం చేస్తే అగ్నిహోత్రం ద్వారా దేవతలు పుచ్చుకుని సంతోషించి మనకు ఉపకారం చేస్తారు. గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే. ఈ మాట నేను కాదన్నది, వేదం అంది. గౌరవారగ్నిహోత్రం, అగ్నిహోత్రమే గోవు అంది. అంటే గోవు అగ్నిహోత్రము అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే, అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది. ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక. కాబట్టి గోవుకి పెట్టడం ద్వారా తేలికగా మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో, దేని కొరకు వెంపర్లాడుతున్నామో, ఏ ఆర్తి తీరాలనుకుంటున్నామో దానికి దేవతల యొక్క ఆశీర్వచనం పొందడానికి సులభ మార్గం అని నమ్మి పెద్దలు దాన్ని అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉంటారు. గోవు ఎంత గొప్పదో, గోవు నుంచి అంటే ఆవు పేడ కావచ్చు, గో పేడ కావచ్చు, గోమూత్రంలో కావచ్చు, ఆయుర్వేదంలో చాలా విశిష్ట మూలికలు ఉన్నాయంటారు గురుగారు. వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అసలు? గోమూత్రం, గోమయం అన్నది వైద్యశాస్త్రంలో వాడడం ఇప్పటి విషయం కాదు, భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే. అవి రెండూ కూడా లక్ష్మీ స్థానములు అని మహాభారతంలో భీష్మాచార్యులు వారు చెప్తారు. లక్ష్మి అంటే ఏమిటి? కేవలం డబ్బు కాదు, ఆరోగ్యంగా ఉండడం లక్ష్మి, తన పని తాను చేసుకోవడం లక్ష్మి, 10 మందికి ఉపయోగపడడం లక్ష్మి, ఉపయోగపడ్డాడన్న కీర్తిని పొందడం లక్ష్మి, పసిపిల్లల యొక్క చిరునవ్వులు లక్ష్మి, ధాన్యం లక్ష్మి, పంట పొలాలు లక్ష్మి, నీళ్లు లక్ష్మి అయినప్పుడు ఈ లక్ష్మి అంతా ఎక్కడుంది అంటే గోవు యొక్క మలమూత్రములలో ఉన్నది అని. అందుకే పరమ పవిత్రములు. ఆ గోవు యొక్క మలమూత్రములు ఎంత గొప్పవి అంటే, లక్ష్మీదేవి అంతటిది గోవుల దగ్గరికి వెళ్ళి కోరి కోరి తీసుకుంది స్థానాన్ని. ఎందుకనంటే గోవులు యథార్థానికి లక్ష్మికి స్థానం ఇవ్వనన్నాయి. నువ్వు చెంచల లక్ష్మివి వెళ్ళిపోతావు, అందుకని నీకు ఇవ్వం మేము స్థానం అన్నాయి. పాపం చేసిన వాడి దగ్గర నుంచి నేను వెళ్ళిపోకపోతే వాడు ఎలా శిక్షింపబడతాడు? కాబట్టి నేను వెళ్ళిపోవాలి. పుణ్యం చేసిన వాడి దగ్గరికి రావాలి. కాబట్టి నేను కదలాలి. కదలకపోతే లక్ష్మిని ఎలా అవుతాను? అందుకని నాకు స్థానం ఇవ్వండి అంది. నువ్వు చెప్పింది కూడా బాగుంది. మామూత్ర పురీషంబులు భామా వేదంబులిరుగు పరమ పవిత్రముల్ కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములై యుండుము ఇంపు కలుగను మాకున్ అన్నాయి గోవులు. మా మూత్ర పురీషములు రెండూ కూడా ఆవు పేడ, ఆవు మూత్రము. 84 లక్షల జీవరాశులలో సువాసన కలిగినటువంటి మలమూత్రములు ఆ రెండే. వేదములకు తెలుసు వాటి పవిత్రత, అందుకని అందులో ఉండు అన్నాయి.
లక్ష్మి అందులో ఉంది. అందుకే ఇప్పటికీ గోశాల దగ్గరికి వచ్చి ఆవు పేడ ఎరువుగా తీసుకెడతారు. అంతవరకు ఎందుకు? మా దగ్గరే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పక్షులు తెచ్చి పడేస్తాయి విత్తనాలు. ఆ మట్టిలో కలిసిపోయినటువంటి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఆ పెంట భూమిలో పుట్టినటువంటి పాదులు తమంత తాము గోడల మీద పాకుతాయి. మీరు కావాలంటే వెళ్ళేటప్పుడు చూడొచ్చు. అవి ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తే బయట ఓ 2 కిలోలు గుమ్మడికాయ కాస్తే ఇక్కడ 10 కిలోల గుమ్మడికాయ కాస్తుంది. మేము చండీ హోమం చేసినప్పుడు అప్పటికప్పుడు ఆ పెద్ద గుమ్మడికాయ పాదు నుంచి కోసి పట్టుకెళ్ళి హోమం చేస్తుంటాం. అంటే ఆవు పేడ మట్టిలో కలిస్తే అంత ఐశ్వర్య కారణం అవుతుంది. అయినప్పుడు మరి అది లక్ష్మీప్రదం కాల. కంచి స్వామి కూడా ఇక్కడికి వచ్చారు కదా స్వామి, చాతుర్మాస్యం చేశారు. అందుకని అది ఆరోగ్యకారకం. అందుకని గోవు అనేక విషయాల్లో ఉపయుక్తం అవడం అన్నది సనాతన ధర్మంలో అంతర్భాగం. అంటే ఆవు పేడతో కూడా ఇంట్లో ధూపం వేయడం, అంటే పొగ పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ అంతే క్రిమి సంహారకం. అందుకే కదా ఆవు పేడ నీళ్లు కళాపి చల్లడం, ఆవు పేడ పిడకలు చేయడం, ఆ పిడకల మీద వంట చేయడం, పిడకల నుంచి వచ్చే పొగ మంచిది అని భావన చేయడం. భోపాల్లో విషవాయువు విడుదలైనప్పుడు అందరూ మరణించారు. చాలా దగ్గరలోనే ఒక ఇంట్లో ఆవు పేడ పిడకలతో హోమం చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు బ్రతికారు. అంటే వేద శబ్దము యొక్క పవిత్రత, ఆవు పేడ పిడకలు హవనం చేసినప్పుడు వచ్చినటువంటి పొగ వాళ్ళు మరణించకుండా కాపాడగలిగాయని. ఇది నేను చెప్పట్లేదు, ఆ రోజుల్లో జరిగిన దినపత్రికలలో వచ్చినటువంటి విశేషాలు, పెద్దలు దాన్ని ఉటంకించిన విశేషాలు ఇప్పటికీ నా దగ్గర పుస్తకాల్లో ఉన్నాయి. అంటే అది అంత గొప్పది కాబట్టే ఋషులు దాన్ని నిత్యం ఉపయుక్తం చేసుకోమని మనకు ప్రబోధం చేశారు. గోమూత్రం కూడా సర్వరోగ నివారణగా ఈరోజు ఉదయం లేస్తేనే గోమూత్రాన్ని కూడా చాలా మంది సేవిస్తారు. కొంతమంది పరిశేచనం చేస్తారు దాన్ని, కొంతమంది ఆచమనం చేస్తారు. నడిచే దేవుడని పేరుగాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే గోశాలలోకి వెళ్ళినప్పుడు ఏదైనా గోవు మూత్ర విసర్జన చేస్తుంటే తిన్నగా వెళ్ళి వెనక కూర్చుని స్నానం చేసేవారు. గోవు మూత్రం గంగాజలంతో సమానము అని. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. గురుగారు, ఇటీవల సనాతన ధర్మం అనేది ప్రతి నోట వినిపిస్తుంది గురుగారు, కానీ దాని నిర్వచనం ఎవరికి పూర్తిగా తెలియదు గురుగారు. సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఒకసారి దాని గురించి వివరిస్తారు గురుగారు. సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరూ చెప్పలేరు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు అసలు. అట్లాంటి వాడిని సనాతనుడు అంటారు. అప్పుడు సనాతనుడు ఎవరు? భగవంతుడు. ఈ ధర్మము కూడా సనాతన ధర్మము. అంటే ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. భగవంతుడికి గిట్టడం ఎలా లేదో అట్లా దీనికి గిట్టడం అన్న మాట కూడా ఉండదు. భగవంతుడి మీదకే అనేక అవతారాల్లో అనేక మంది రాక్షసులు దండయాత్రలు చేశారు. రాక్షసులు మడిసిపోయారు, భగవంతుడు మిగిలిపోయాడు. ఈ ధర్మం కూడా అంతే. అంటే ఇది కేవలం సనాతన ధర్మం అనేది హిందూ ధర్మంలోనే ఉంటుందా గురుగారు? ఇక వేరే? దాని పేరు సనాతన ధర్మం. అంతే. దాని పేరు సనాతన ధర్మం అనడానికి కారణం ఏమిటంటే దానికి వేదము ప్రమాణము. వేదము అంటే అపౌరుషేయము అంటారు. అపౌరుషేయము అంటే ఒకరి చేత రచింపబడినది కాదు. నేను ఏదైనా రాశాను అనుకోండి, నా మతిలోంచి వచ్చింది కాబట్టి మతము అంటారు. అంటే నా అభిప్రాయము. ఇది కోటేశ్వరరావు గారి మతం అంటే కోటేశ్వరరావు గారి అభిప్రాయం అని. అది అపౌరుషేయం. వేదం ఎవరూ రాయలేదు. మరి ఎలా వచ్చింది అంటే వేదమంత్రములను ద్రష్టలై ఋషులు ధ్యానస్థితి యందు విన్నారు. విని లోకమునకు వాళ్ళు దర్శించింది అందించారు తప్ప వాళ్ళు వాటికి కర్తలు కారు, రచయితలు కారు. కాబట్టి భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసేసి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మార్చాలి. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. వేదము ప్రమాణముగా కలిగినటువంటి ఈ ధర్మము సనాతన ధర్మము. సనాతనుడైన పరమాత్మ ఎప్పుడు పుట్టాడో తెలియనట్టే ఇది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆయన వాణి అయిన వేదము ప్రమాణముగా వచ్చింది కాబట్టి సనాతన ధర్మమని, వేద ధర్మమని దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి గురుగారు? సనాతన ధర్మం, వేద ధర్మం వేరు వేరే, రెండు ఒకటేనా? ఒక్కటే. వేదము ప్రమాణము. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పాటించాలనుకోండి, ఇది చెయ్యాలా వద్దా అంటే ఇది చెయ్యొచ్చు అని చెప్పాలి.
సరే చెయ్యొచ్చు అన్నారు కదండి, ఇది ఎట్లా చెయ్యాలి అంటే ఎట్లా చెయ్యాలో కలగాలి కదా. అదే కదా గీతాచార్యుడు అంటాడు, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రం ప్రమాణం అన్న మాటకు అర్థం ఏమిటంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. రాజశాసనంలా ఎవరు శాసించి చెప్తారో అది శాస్త్రం. వేదము శాస్త్రము. వేదం ఏం చెప్తుందంటే మీరు ఎట్లా బ్రతకాలి, ఎట్లా చెయ్యాలి, స్నానం ఎట్లా చెయ్యాలి, మీకు జ్వరంగా ఉంటే స్నానం ఎట్లా చేయాలి, లేవలేకపోతే అప్పుడు మీ స్నానం ఎంత తేలికగా ఆచరించవచ్చు, మినహాయింపు ఎలా ఉంటుంది దగ్గర నుంచి. ధర్మం అంటే ఆచరించేది. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ఇప్పుడు నాకు తెలుసండి అంటే ధర్మం కాదు, నేను ఆచరిస్తే ధర్మం. నేను ఆచరించకుండా నేను మాట్లాడతాను అంతేనండి అంటే ధర్మం అవ్వదు. రావణాసురుడికి ధర్మం తెలుసు, మరి ఎందుకు నిలబడలేకపోయాడు? ఆచరించాడు. ఇహ సంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సుందరకాండలో సీతమ్మ. బుద్ధి ఆచారవర్జిత, నీకు తెలుసు కానీ పాటించవా అని అడిగింది. పాటించినవాడు రాముడు. అందుకే రాముడి ముందు రావణుడు నిలబడలేదు. ఏది మీరు పాటించారో అది ధర్మం. మీరు ఏది పాటించాలో వేదం ద్వారా భగవంతుడు చెప్పాడు. అందుకని సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము. ఇప్పుడు వేదమునకు వేదధర్మమునకు సనాతన ధర్మమునకు భేదమే లేదు, ఉన్నదల్లా ఒక్కటే. ప్రమాణమును చెప్పడానికి వేదం అన్నమాట, మళ్ళీ ఆయన చెప్పిన మాటలు చెప్పడానికి వేదంగా వచ్చాయి. అంతే తేడా. అంటే సనాతన ధర్మం అంటే మతాలకు అతీతం అనుకోవచ్చా గురుగారు? లేదా మతము అంటే మనుష్యుల యొక్క అభిప్రాయములు కానిది, భగవత్ప్రోక్తమైనది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడి చేత చెప్పబడినదే తప్ప వ్యక్తుల చేత చెప్పబడినది కాదు. అందుకు కదా వేదం అపౌరుషేయము అని. ఇప్పటికీ వేదం చదువుకునే వాళ్ళు పుస్తకం చదువుతూ నేర్చుకోరు. అందుకే గురువుగారి దగ్గర కూర్చొని శిష్యుడు చెవిని ప్రమాణం చేసుకొని గురువు స్వరంతో చెప్తూ ఉంటే నేర్చుకుంటాడు. శృతి అని దానికి పేరు. ఎందుకనంటే చెవిని ప్రమాణం చేసుకుని ఆ వేదం నిలబడుతుంది. అది ఎక్కడ ఒక అక్షరం ఎన్ని వేల సంవత్సరాలైనా మారకుండా ఉండడం కోసం వేదం చదివే పద్ధతులన్నీ వచ్చాయి. ఘనపాఠం, జటాపాఠం, క్రమపాఠం, ధ్వజపాఠం, శిఖాపాఠం. ఇన్ని రావడానికి కారణం ఏంటంటే వేదం కొన్ని వేల సంవత్సరాలైన ఒక అక్షరం మారదు. మారకపోవడానికి కారణం పుస్తకంలో అనుకోండి, పాకి వాయో నాకి సాయో పడిపోవచ్చు. గురువుగారు తన గురువు దగ్గర నేర్చుకున్నది స్వరంతో శిష్యుడికి చెప్తారు. అప్పుడు మారే అవకాశం లేదు. ఎక్కడైనా తేడా ఉంటే ఘనపాఠంలో జటాపాఠంలో దొరికిపోతాయి. అందుకని వేదం చదవడానికి కూడా అన్ని రకాలైన పద్ధతులు వచ్చి ప్రమాణాన్ని కాపాడారు. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత గొప్పగా వేద ప్రమాణాన్ని నిలబెట్టడం. ఓకే. యజ్ఞాలు హోమాలు రెండు ఒకటేనా గురుగారు? యజ్ఞమునకు హోమమునకు పెద్ద తేడా ఏం ఉండదండి. అగ్నిహోత్రంలోకి మీరు ఏదైనా హవనం చేయడానికి పదార్థాన్ని స్వాహాకారంతో వేయడాన్నే హోమము అంటారు. అంటే మీరు వేసినది అగ్నిహోత్రుడికి చెందదు. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం చెప్పారో వారికి వెడుతుంది. ఉదాహరణ చెప్పాలి అంటే పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మనీ ఆర్డర్ కట్టారనుకోండి, ఆయన తనకిష్టమైన వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఆ డబ్బు. మీరెవరి పేరు రాశారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తాడు. అగ్నిహోత్రుడు కూడా అంతే. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. రుద్రాయ స్వాహ అన్నాను అనుకోండి, అది రుద్రుడికి పట్టుకెళ్ళి ఆయన హవిస్ సంధిస్తాడు. అందుకని హవ్యవాహనుడు. అలా నేను మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో పదార్థాన్ని హుతం చేయడం అంటారు, వెయ్యడాన్ని హోమం అంటారు. మిగిలిన శాలా నిర్మాణం అవన్నీ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయడం, అదంతా ప్రదక్షిణానికి యోగ్యంగా తయారు చేయడం, సంభారాలు సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ చిట్ట చివరి ప్రయోజనం హోమం కోసం. వండుకున్నదంతా తినడం కోసం లాగా. అందుకని యజ్ఞము అన్నది స్థూలంగా పైన ఉన్నటువంటి పేరు. ఒక మాట అంటుంటారు ఎప్పుడు కూడా, క్షవరం అవగానే వివరం తెలుస్తుంది అని అంటుంటారు గురుగారు. అట్లానే కష్టం వచ్చిన ప్రతి వారికి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అనమాట అందరికీ కూడా. ఆ దేవుడు గుర్తొచ్చినప్పుడు స్వాముల దగ్గరకు పండితుల దగ్గరకు వెళ్ళినప్పుడు యజ్ఞాలు హోమాలు చేయాలని అంటుంటారు అనమాట.
అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొచ్చినప్పుడు యజ్ఞము, హోమాలు చేయాలని పండితులు మనకు సూచిస్తుంటారు. ఆ ప్రకారము ఆ యజ్ఞాలు, హోమాలు చేయడం వల్ల వారి కష్టం తొలగుతుందా? అసలు యజ్ఞాల ప్రాముఖ్యత ఏంటి అసలు? నేను ఒక విషయం చెప్తాను మీకు. హ్మ్. తొలగించవలసిన వాడెవరు? దేవుడు, నేను కాదు, భగవంతుడు. భగవంతుడు. ఆయన నీకు కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చావు, ఆ! నీకు ఒంట్లో బాగున్నప్పుడు, డబ్బులున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నా దగ్గరికి నువ్వు రాలేదు, ఆ! కాబట్టి నేను నీకు అలాంటప్పుడు చెయ్యను అని అన్నాడు అనుకోండి, చెప్పడం తప్పు. ఆయన అట్లా చెప్పలేదుగా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చిన వాడు కూడా గొప్పవాడేరా, హ్మ్. వాడికి నేనున్నానని నమ్మకంతో వచ్చాడుగా, కాబట్టి నేను తీర్చుతానన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు ఇది చెయ్యండి అని చెప్తున్నారు, అప్పుడు తప్పేం లేదు. 2 భాగవతంలో కుచేలోపాఖ్యానంలో పోతన గారు అద్భుతమైన పద్యం రాశారు. కుచేరుడి భార్య అంటుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు కొలువన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది. కలలో కూడా భగవంతుణ్ణి కొలవనివాడు కూడా కష్టం వచ్చినప్పుడు ఆయన్ని భక్తితో ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తానన్నాడు. యజ్ఞము అన్న దాని గురించి మీరు అడిగారు. దానికి 3 ప్రయోజనాలు ఉంటాయి. తేలికగా చెప్పాలి అంటే 3 ప్రయోజనాలు. 1, నా కొరకు నాకేదో కోరిక ఉందనుకోండి, ఆ కోరిక తీరట్లేదంటే అర్థం ఏంటి? నా పాపం ఏదో అడ్డొస్తోందని. అది తొలగించుకోవడానికి యజ్ఞం చేస్తారు. దశరథ మహారాజు గారికి సంతానం కావాలి, కలగలేదు. అప్పుడు అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేశాడు. 1 స్వప్రయోజనం, 2 నా కోసం కాదు, లోకం అంతా బాగుండాలి. లోక కళ్యాణానికి కారణం ఏమిటి? వర్షం. సకాలంలో వర్షం పడితే అందరూ బాగుంటారు. కాబట్టి అందరూ బాగుండాలని చేస్తున్నాను, 2వ ప్రయోజనం. 3, నాకు ఈ శరీరం పడిపోయాక స్వర్గలోకం కావాలి, అందుకని విశేష పుణ్యం కోసం, శరీర పతనానంతర సుఖం కోసం యజ్ఞం. అసలు నాకు శరీరం వద్దు, ఈ యజ్ఞమో యాగమో చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది చిత్తశుద్ధికి పనికొచ్చి జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి. ఆ చిత్తశుద్ధి కోసం నేను యజ్ఞం చేస్తున్నాను. ఈ కారణాలకి 3 కారణాలకి యజ్ఞమే చేస్తారు. అంటే స్వర్గలోకం వెళ్తేనే మోక్షమా గురుగారు? స్వర్గం, నరకం అని ఉంటున్నాయి గురుగారు అసలు? మోక్షం వేరు. స్వర్గానికి నరకానికి తేడా ఏమిటంటే, స్వర్గంలో ఉన్న వాళ్ళని త్రిదశులు అంటారు. ఇప్పుడు భోగం అనుభవించాలంటే శరీర పటుత్వం ఉంటుందండి. ఇప్పుడు గింజలు వేయించేసి తీసుకొచ్చేసి ఓ 25 ఏళ్ల కుర్రాడికి పెట్టారనుకోండి, వాడు పావుషేరు గింజలు తినేసి బయటికి వెళ్ళి ఆడుకొస్తే అరిగిపోతుంది. నీ తింటే నాకెలా అరుగుతుంది? నేను అది ఉడికించుకు తినాలి. స్వర్గలోకంలో ఉండే దేవతలను త్రిదశులు అంటారంటే ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సే వాళ్ళకి, అందుకని వాళ్ళు భోగం అనుభవిస్తారు. కానీ ఎన్నాళ్ళు అనుభవిస్తారు? బ్యాంకులో డబ్బు ఉన్నంత కాలమే మీరు విత్డ్రాయల్ ఫామ్ పట్టుకెడితే డబ్బు ఇస్తారు. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వాళ్ళు ఈ భూలోకంలోకి వచ్చేస్తారు మనుష్యులుగా. ఓకే. మోక్షం అంటే ఇక జనన మరణ చక్రం ఉండదు, ఇక వాడికి పుట్టుక మృత్యువు 2 ఉండవు. వాడు నది సముద్రంలో కలిసిపోయాక ఇక నది పేరు కానీ, నది రుచి కానీ, నది రంగు కానీ ఏమీ లేకుండా సముద్రంలో ఒకటి ఎలా అయిపోతుందో అలా భగవంతుని యందు ఒకటిగా అయిపోతాడు. అది జ్ఞానము వలన కలుగుతుంది అని, జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము భక్తి వలన వస్తుంది అని. అది మోక్షము. అందుకని మోక్షము వేరు, స్వర్గలోకవాసము వేరు. మోక్షము కన్నా కిందది స్వర్గం. ఓకే. కోరికలు అనంతాలు గురుగారు, కళలు కంటుంటాం, నెరవేర్చుకోవాలి. కోరికలు ఆశ కూడా అంతు ఉండదంటారు కదా. భూలోకం మీద మనిషి జన్మ ఎత్తడమే ఒక మంచి జన్మ అంటారు. అది ఇక్కడ కూడా భోగభాగ్యాలు అనుభవించిన తర్వాత కూడా నేను చనిపోయినాక కూడా స్వర్గానికే వెళ్ళాలి అనేవారు కూడా చాలామంది మనకు తారసపడుతుంటారు. అంటే ఏంటి ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించిన వారు నేను స్వర్గానికే వెళ్ళాలి అని కోరుకుంటుంటారు గురుగారు, ఎలా సాధ్యమవుతుందంటారు అది? అంటే మనిషికి సహజంగా ఎప్పుడూ కూడానండి సుఖపడాలన్న కోరిక ఉంటుంది. ఓకే. అది మీరు కాదు అని అనలేరు. ఎందుకనంటే మీరు చూడండి, ఓ పూజ ఎందుకు చేస్తారు? ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం. ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా ఏం కోరుకుంటుంది? నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.
ఎవరూ కూడా ఇవాళ నాకు కాలు విరిగిపోతే బాగుండు, నా చెయ్యి విరిగిపోతే బాగుండు, నాకేదో పెద్ద కష్టం వస్తే బాగుండని ఎవ్వరు అనుకోరు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఆఖరికి శరీరం పడిపోయాక కూడా జీవుడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకని ఇక్కడ ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి, శరీరం పడిపోయాక సుఖంగా ఉండాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. కోరుకోవడం తప్పు కాదు. కోరుకున్నవాడు ఏది చేస్తే అది వస్తుందో తెలుసుకుని చెయ్యాలి. కరెక్ట్ గురుగారు, అదే చెప్పబోతున్నా. ఇక్కడ సుఖంగా ఉండాలంటే ఏమిటి ఉండాలి? పుణ్యం ఉండాలి. అదే గురుగారు. పడిపోయాక స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి ఉండాలి? పుణ్యం ఉండాలి. పుణ్యం అంటే ఏమిటి? నీ గురించి కాకుండా 10 మంది గురించి ఆలోచించడం. త్యాగే నైకే అమృతత్వమానసహు. నేను తినేశానా లేదా కాదు, కనీసం ఒక్కడికైనా పెట్టానా? అందుకొచ్చింది పంచయజ్ఞములు అని, భూతయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంటుంది. అందులో యజమాని ఇంకొంచెం అన్నం ఉంది పెట్టేసుకుంటారా అని భార్య అనకూడదు, పెట్టేయి అని యజమాని అనకూడదు. యజమాని, యజమానురాలు, పిల్లలు తిన్న తర్వాత కొద్దిగా అన్నం మిగలాలి. దాన్ని పట్టుకెళ్ళి ఇంటి బయట చెట్టు కింద మట్టిలో కలవకుండా ఏదైనా ఓ పెంకు మీద పెట్టాలి. అనేక బలిభుక్కులు ఉంటాయి, అనేక ప్రాణులు, కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. అవి తినాలి. అవి తినాలి కాబట్టి పూర్వం ఏం చేసేవారంటే చిలకలు తినడానికి ఇంటి ముందు గింజలతో ఒకటి కడితే ఇంటి ముందు చిలకలు వచ్చి వాళ్ళు తింటుంటాయి. అన్నం తిన్నాక పట్టుకెళ్ళి భూతయజ్ఞం అని కొంత పదార్థం వాటికి వేసేస్తాడు. అంతే తప్ప అంతా తను తినేయకూడదు. అంటే కేవలం తను సుఖపడడం కాదు, నా వలన ఇంకొక ప్రాణి కూడా సుఖపడిందా, 10 మంది సుఖపడుతున్నారా అని ఆలోచించగలగడం, అట్లా బ్రతకడం పుణ్యం. అది భగవంతుడు కోరుకునేది. కరెక్ట్. అది చేశామనుకోండి ఆయన మనని సుఖంగా ఉండాలనే చూస్తాడు. అది చేయకుండానే సుఖంగా ఉండాలంటే ఎలా? ఐఏఎస్ పాస్ అవ్వకుండా నీ జిల్లా కలెక్టర్ని అవుతానంటే ఎలా? కాబట్టి సుఖంగా ఉండాలంటే పుణ్యం చెయ్యాలి. బిల్ కలెక్టర్ కావాలన్నా కూడా ఏదో ఒక ఎగ్జామ్ పాస్ కావాలి కదా. ఏదైనా ఒక పదవి అలంకరించాలి అంటే దానికి తగ్గ అర్హతని పొందాలి కదా. అర్హత పొందాలంటే ఫస్ట్ భూమి మీద ఎన్నో దాన ధర్మాలు అవన్నీ పక్కన పెట్టేసి కనీసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం కూడా ఈరోజు కష్టమైపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. పాపం వాళ్ళేమో బిడ్డల మీద బోల్డంత ప్రేమ పెట్టుకొని ఉంటారు. పిల్లలకేమో వాళ్ళు భారం అంటారు, కోడలు వాళ్ళను లేదంటే కొడుకు ఏదో భారంపై తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ వేసే తల్లిదండ్రులు ఎవరైనా పట్టించుకోరు. మేము బాగుండాలి, మేము చనిపోయినా కూడా మేము స్వర్గలోకానికి వెళ్ళాలని చాలామంది కోరుకుంటుంటారు. అది కరెక్ట్ అంటారు గురుగారు? మీ ప్రశ్నలోనే ఉంది జవాబు. ఇంకా మళ్ళీ నేను చెప్పేది ఏముంది? నీ కర్తవ్యం ముందు నువ్వు చెయ్యాలి కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని బాధ పెట్టి స్వర్గలోకం రమ్మంటే ఎట్లా వస్తుందండి? మనం చేయవలసింది మనం చెయ్యాలి. చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మనం చేయవలసింది చేయకుండా తల్లిని బాధపెట్టి, తండ్రిని బాధపెట్టి, తోబుట్టువుల్ని బాధపెట్టి, వీధిలో ఉన్న వాళ్ళని బాధపెట్టి, దేశంలో ఉన్న వాళ్ళని బాధపెట్టి నే సుఖంగా ఉండాలంటే ఎట్లా సుఖంగా ఉంటారు చెప్పండి? ఈశ్వరుడు అంగీకరిస్తాడు అది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది బిజీ అయిపోతున్నారు. ఒక స్థాయి వచ్చాకే తల్లిదండ్రులు వాళ్ళకి బరువు అయిపోతున్నారు కదా. తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు, అలా వాళ్ళు చేయి దులిపేస్తున్నారు. అది కరెక్ట్ అంటారా గురుగారు? అసలు అది కరెక్ట్ అని నేను కాదు, ఎవరు అనరు. అది ఎలా అంటారు కరెక్ట్ అని? అంటే అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అనేది? అట్లాంటి వాళ్ళకి సందేశం ఏముంటుందండి? ఏదైనా మంచికి సందేశం ఉంటుంది. తల్లి విలువ, తండ్రి విలువ తెలుసుకొని, వాళ్ళు పెట్టుకున్న ఆశలు తెలుసుకొని, వాళ్ళు మన చేతుల మీద వెళ్ళిపోతే వాళ్ళకి అంతకన్నా కావలసింది లేదు. మనిషిగా పుట్టినందుకు వాళ్ళని సేవించడం అదృష్టం. ఇప్పుడు ఆవు ఎంత గొప్పదైనా కావచ్చండి. ఆవు ఏ తల్లి కడుపున పుట్టిందో ఆ తల్లి వెంట తిరుగుతుంది. నిమిషం ఆవు కనపడకపోతే దూడ అలా అరుస్తుంది. ఆ దూడ కోసం ఆవు అలా అరుస్తుంది. అదే ఒక 5 ఏళ్ళు పోయిందనుకోండి, ఆ ఆవుకి ఇది తన దూడ అని కానీ, ఆ దూడను తీసుకెళ్ళిపోయినా ఎవరైనా వేరొక చోట పెరగడానికి అది వెళ్ళిపోయినా ఇది బెంగ పెట్టేసుకోవడం అలా ఏమి ఉండదు. అది మిగిలిన ప్రాణులకు ఉండే లక్షణం. మనిషి అలా కాదు కదా. అనుబంధాలన్న మాట ఒకటి ఉంది కదా, బంధాలు, అనుబంధాలు. అందులో దైవంతో సమానం కాదు, దైవమే భూమి మీద ఆ రూపంతో ఉన్న అనుబంధాలు ఉన్నాయి. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు. పితృదేవోభవ భగవంతుడే తండ్రిగా ఉన్నాడు. ఆచార్య దేవోభవ భగవంతుడే గురువుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ సేవ భగవత్ సేవ. అదో గొప్ప అవకాశం కదా. అప్పుడు దాన్ని వదులుకుంటే
ఒక కోణంలో ఆలోచిస్తే చాలా అమాయకత్వం, చాలా విలువైనది పోగొట్టుకోవట్లా. ఆ కోణంలో చూసినా సేవించాలి తల్లిదండ్రులని. సేవించకపోతే మరి దోషం కదండి. అది తెలుసుకొని సేవించడం మానవ ధర్మం. లక్ష్మీదేవి, సరస్వతి ఈ ఇద్దరు ఒక చోట ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే పేద ఇళ్లలోనే ఎక్కువ సరస్వతి పుత్రులు ఉంటారు. సరస్వతి పుత్రికి అబ్బా సరస్వతి వంట పట్టింది అమ్మాయికి, ఈ అబ్బాయికి అంటాడు సరస్వతి పుత్రుడు, సరస్వతి పుత్రుడు. వాళ్ళకు పై చదువులు చదువుకోవడానికి కానీ, బాగా చదువుడు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు దాతల కోసము ఎదురు చూస్తుంటారు. ఎవరైనా దాతల ముందుకు వస్తే వాళ్ళు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తుంటారు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఒకే చోట కొలువు ఉండరు. లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి కాస్త తక్కువగానే, సరస్వతి కటాక్షం చాలా తక్కువగా ఉంటుందంటారు. అంటే లక్ష్మీదేవి లేని చోట సరస్వతి కటాక్షం ఎక్కువగా ఉంటుందంటారు. ఈ ఇద్దరు ఒక చోట ఉండరా గురుగారు? ఏంటి అంటే ఇది అఘాయిత్యంతో కూడుకున్న అన్వయం చేశారండి ఎవరో. ఎందుకనంటే లోకంలో ఒక ముతక సామెత ఒకటి ఉంటుంది, అత్తా కోడళ్ళు కలిసి ఉంటారు. రెండు కుప్పలు ఒక చోట ఉండవు అంటుంటారు గురుగారు. అట్లా ఏం ఉండదు. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళ కన్నా ప్రేమగా కలిసి ఉండేటటువంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను, ఎన్ని కుటుంబాలు చూశాను. కానీ జుట్లు పట్టుకుని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా గురుగారు. వాళ్ళు మారాలని కోరుకుందాం, మంచి మాట్లాడదాం. ఇంటికి వచ్చిన కోడలు మొట్టమొదటి పుట్టింటికి పంపిస్తే అత్తగారిని వదిలి ఉండలేక జ్వరం పెట్టుకుని అత్తగారింటికి వచ్చేసిన కోడళ్ళు నాకు తెలుసు. నేను ప్రవచనాలకి ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు చూశాను కుటుంబాలు. అత్తారింటి ఆరాలు భరించలేని వారు కూడా ఉన్నారు కదా. అది వేరు. నేను లక్ష్మీ సరస్వతుల విషయం లోకంలో ఏంటంటే అత్తా కోడళ్ళు అంటే కలిసి ఉండరు అన్న విషయాన్నే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో పుట్టినవాడు బ్రహ్మగారు. అందుకని లక్ష్మీనారాయణులకు బ్రహ్మగారు కొడుకు వరస. బ్రహ్మగారి భార్య సరస్వతి కోడలు, లక్ష్మీదేవి అత్తగారు, సరస్వతీదేవి కోడలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఓ చోట ఉండరు, వాళ్ళిద్దరికి పడదు అని ఎవరో అఘాయిత్యంగా దాన్ని అన్వయం చేశారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో లక్ష్మీ కటాక్షం అక్కడ ఉంటుంది. అంతవరకు ఎందుకు? ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయన ఎత్తైన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఒక ఆయన పాట పాడుతున్నాడు అనుకోండి, ఆయన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి గొప్ప తృప్తి. ఎందుకనంటే ఆయనకి మంచి విషయాలు ఆలోచిస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటిలో పొంగిపోతూ ఉంటాడు. లక్ష్మి అంటే ఏమిటి? తృప్తే. తృప్తి లేకపోతే దాన్ని లక్ష్మీదేవి ఉన్నది అని అనరు. మీకు రెండు ఉన్నాయి గురుగారు? లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. సంతోషం, పరమ సంతోషంగా ఉన్నాయి. నాకు అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు సరస్వతీదేవి గారు ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో నా కోసం ఎందుకు పరిగెత్తుకొచ్చినట్టు? సరస్వతీదేవి గారు పుష్కలంగా ఉన్నారు గురుగారు. మీకు లక్ష్మీదేవి గారి గురించి అడుగుతున్నా కదా. నా తృప్తి నాకు లక్ష్మి. సరస్వతీదేవి అమ్మ మిమ్మల్ని నన్ను ఎవరన్నా అడిగితే నాకు లేనిది ఏమిటని అడుగుతాను. నిజమే, నాకు భగవంతుడు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, మంచి కోడల్ని ఇచ్చాడు, మంచి అల్లుడిని ఇచ్చాడు. మంచి కోడలు మంచి అల్లుడు అంటే ఎలా గురుగారు? కోడలు నాకు మంచి చెడు ఉంటాయి. అయ్యో ఎప్పుడు మామయ్య గారు అత్తయ్య గారు అని ఇవ్వవలసిన గౌరవం ఇస్తుంది. అమ్మ అదొద్దు ఇది చెయ్యి అంటే చేస్తుంది. అల్లుడు అంతే, అట్లాగే ఉంటాడు. కొడుకు కోడలు కవల పిల్లలు మనవలు ఉన్నారు, కూతురికి కవల పిల్లలు మనవలు ఉన్నారు, ఇద్దరికి కవల పిల్లలు. ఏంటి గురుగారు అదృష్టం? తృప్తికి ఏంటి ఉండాలి? ఇంకేమిటి ఇచ్చేస్తే తృప్తిగా ఉండాలి? నేను తింటే జీర్ణం అవుతుంది, చదివితే గుర్తుంటుంది, గుర్తున్నది చెప్పగలను, ఖచ్చితంగా గురుగారు, నడవగలను, కూర్చోగలను, పూజ చేసుకోగలను. ఇంకేమిటి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? నన్ను తీసుకెళ్లి రాష్ట్రపతిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలా? ఎందుకు నాకు? ప్రభుత్వ సలహాదారుని చేశారు గురుగారు, మంచి నేర్పించామని. అది చాలా గురుగారు. నాకు ఏది ఉందో అది నాకు పరమతృప్తి కారణం. నాకు అసంతృప్తి పడడానికి ఈశ్వరుడు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నాకన్నా లక్ష్మీవంతుడు ఎవరండి? నేను మహాశ్రీమంతుడిని. చాలా సంతోషంలో చాలా శ్రీమంతులు, ఆరోగ్యంలో చాలా శ్రీమంతులు మీరు గురుగారు. ఆ రెండు ఉంటే అన్నీ ఉన్నట్టే గురుగారు. సంతోషము ఆరోగ్యము రెండు ఉన్నాయంటే మనం నిజంగా శ్రీమంతులమే. లక్ష్మీ కటాక్షం మన పైన ఉన్నట్టే గురుగారు. సార్ గురుగారు, మనం పురాణాలను మనం తీసుకుంటే ఋషులు
హిమాలయాల్లో తపస్సు చేశారు, అక్కడ తపస్సు చేసి వింటుంటాం, విన్నాం కూడా, చదువుకున్నాం కూడా, మనం పురాణాలు చదువుకున్నాం కాబట్టి. అంటే అప్పట్లో వాళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేసే దేవతలు ప్రత్యక్షం అయ్యేవారు, వాళ్ళకు వరాలు ఇచ్చేవారు అనేవారు. అది పురాణాలు మనం చదువుకున్నాం, అంతవరకు చదువు. ఈ జనరేషన్లో కూడా, ఈ కలియుగంలో కూడా మనము అలా వెళ్ళి హిమాలయాలకు అక్కడ వెళ్ళి తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం అవుతాడా గురుగారు? అది నమ్మచ్చా? నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. తపస్సు అన్నది ఒక సాధనం. ఓకే. తపస్సు ఉండవలసిందే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ఉందే, అది అన్ని వేళలా అందరూ అట్లాగే చెయ్యాలి అని లేదు. ఎందుకంటే భగవద్గీతలో తపస్సు అంటే ఏమిటో కృష్ణ భగవానుడు చెప్పాడు. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు, వాక్కుతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు, మనసుతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు. చెప్పినప్పుడు అందులో ఒక విషయం స్పష్టంగా, దేవ గురు ద్విజన్మ ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అన్నాడు. పెద్దలని సేవించడం, భగవత్పూజ చేసి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం, మనం 10 మందికి ఉపకారం చెయ్యగలగడం, బ్రహ్మచర్యం పాటించడం, శౌచం అంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచించి మనసు పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, లోపల ఎట్లా ఉన్నానో అట్లాగే పైకి మాట్లాడడం, కపట బుద్ధి లేకుండా ఉండడం, ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి తపస్సే అన్నాడు. ఇప్పుడు ఇది చేయడానికి అరణ్యం ఎందుకండి? ఇది చేయవలసింది సమాజంలోనే. మీరు పెద్దలు వచ్చారు, ఇందాక మీరు అన్నారు అమ్మా నాన్నగారు, వాళ్ళ సేవ చేయడం తపస్సు అయింది. అలాగే బ్రహ్మచర్యం, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు పత్ని సమాగమమో అప్పుడప్పుడు తప్ప అతికామంతో ప్రవర్తించకుండా ఉండడం కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యమే. అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం, ప్రాజ్ఞపూజనం, మనకి దారి చూపించే పెద్దలని గౌరవించడం, శౌచం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి, మీరు ప్రభుత్వానికి చాలా పెద్ద ఉపకారం చేసిన వాళ్ళే. ఎలా గురుగారు? మీరు శారీరకంగా శుభ్రంగా లేరనుకోండి, అంటువ్యాధులు వస్తాయా? అంటువ్యాధులో రకరకాల వ్యాధులు వస్తే వైద్యశాలకు వెళ్ళాలా? వైద్యశాలలో మళ్ళీ ఔషధాలు ఇవ్వాలా? మళ్ళీ దానికి బోళ్ళంత వైద్యం చేయాలా? ఈ వైద్యం చేసినప్పుడు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన వాడు వెళ్లకుండా నాకు జ్వరం వచ్చిందని నాకు కాపలాగా సేవ చేయడానికి ఇంకోడు కూర్చోవాలా? నేను వెళ్ళడం మానేసి నేను ఇంట్లో కూర్చోవాలా? నేను వెళ్ళనందుకు కార్యాలయంలో పని పాడైపోయిందా? మరి ఇన్ని పాడైపోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. అంత వైద్యం మీద ఖర్చు జరగకుండా ఉండాలంటే శరీరాలు శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి, అసలు చాలా వ్యాధులు రావు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరినీ చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, శానిటైజర్లు వాడండి, ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో ఉన్నవే కదా. కాబట్టి శౌచం, శరీరం శుభ్రంగా ఉంచుకో. శరీరం ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోదు, మనసు కల్మషభూయిష్టం కాకుండా చూసుకో. చూడకూడనివి చూస్తే ఉద్వేగపడతావు, వినకూడనివి వింటే ఉద్వేగపడతావు, ముట్టుకోకూడనివి ముట్టుకుంటే ఉద్వేగపడతావు. నియంత్రించుకో. మంచి విషయాలు చదువుకో, ప్రశాంతంగా ఉంటావు. మంచి సంగీతం విను, ప్రశాంతంగా ఉంటావు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. ఆ మాట 10 మందికి శాంతి కలిగే మంచి మాటలు మాట్లాడు. పరమేశ్వరుడంతటి వాడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు, అమృతాన్ని లోకానికి ఇచ్చాడు. చెడు అని తెలిసుంటే కంఠంలో పెట్టుకో, మాట్లాడకు, మంచి మాట్లాడు, 10 మందికి ఉపయోగపడు. నీకు భగవంతుడిచ్చిన మాటతో ఇతరుల మనసు బాధపడకుండా నువ్వు 10 మందికి ప్రయోజనం కలిగేటట్టు మాట్లాడగలిగితే అది తపస్సే. అప్పుడు ఇవన్నీ తపస్సు కాలా? ఇవన్నీ ఈశ్వరుడు చెప్పిందేగా. అప్పుడు ఎక్కడో పురాణంలో ఎవరో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశారన్నది పట్టుకునే బదులు భగవద్గీతలో చెప్పిన తపస్సు చేసుకోవచ్చుగా. అది ఉపనిషత్తేగా, అది భగవద్వాణేగా, ఆయనే చెప్పాడుగా. ఆయన చెప్పింది చెయ్యండి, చక్కటి తపస్సు. అప్పుడు ఆయనే ప్రత్యక్షం అవుతాడు.
పరిశుభ్రత గురించి చెప్పు. శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేసి. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పొద్దున లేసిన మహిళలు ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే వంట చేసుకోవాలి గురుగారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేస్తేనే కొంతమంది మహిళలు స్నానం కూడా చేయరు, నోట్లో బ్రష్ పెట్టుకొని పోయి ఇంట్లో వంట కార్యక్రమాలు ప్రారంభించేస్తారు. అలాగే అన్నీ కానిచ్చేస్తారు, టిఫిన్లు పెట్టడం, వంటలు. అవి కరెక్ట్ అంటారు గురుగారు? అసలు మహిళలు అలా అంటే పాటించారా? నా అదృష్టం ఏమో మరి, నేను ఇప్పటి వరకు అలా చూడలేదు. నేను అలా చూసిన సందర్భం ఉంటే అప్పుడు చెప్తాను. నేనైతే చాలా చూశాను గురుగారు, అందుకే అలా అడుగుతున్నాను అనమాట. గురుగారు, మీరు అరుణాచలం ప్రశస్తం గురించి మీరు చెప్పారు. ప్రశస్తం గురించి చాలా గొప్ప చెప్పారు. రమణ మహర్షి గారి గురించి కూడా మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే మీ వాక్కుతోనేమో, మీరు సూచించడంతోనేమో ఇప్పుడు అరుణాచలం గురించి ఎక్కువ ప్రాముఖ్యత అయిపోయింది. లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు మా గురుగారు. పౌర్ణమి రోజున రోజు వెళ్ళి ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు చేసేవారు ఎక్కువ అయిపోయారు. గతంలో అలా లేదు. మీరు చెప్పిన తర్వాత అరుణాచల మహత్యం గురించి రమణ మహర్షి గురించి చెప్పిన తర్వాతనే భక్తాదులు ఎక్కువ వెళ్తున్నారు అక్కడికి. మొత్తం తిరుమలకి ఎంత పోటెత్తున్నారు అక్కడ కూడా వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి తగ్గట్టుగా వసతులు కల్పించలేకపోతున్నారు అక్కడ ప్రభుత్వం అసలుకి. ఇందులో ఒక విషయం నేను చెప్తాను చూడండి. నేను అరుణాచలం ఒక్కదాని గురించే చెప్పలేదు. తిరుమల గురించి చెప్పాను, శ్రీశైలం గురించి చెప్పాను, దక్షారామ క్షేత్రం గురించి చెప్పాను, అరుణాచలం గురించి చెప్పాను. అరుణాచలంకి అంతమంది వెడుతున్నారు అంటే వాళ్ళు అరుణాచలం వైపు ఆకర్షితులై ఉండి ఉండవచ్చు. అది వాళ్ళ భక్తి, వాళ్ళ అదృష్టం. వెడుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు భక్తి లేని చోట మనం చెప్పినంత మాత్రం చేత వెళ్ళడం సాధ్యం కాదండి. అంటే ఈశ్వర భక్తులు, ఈశ్వరుని కొలిచే చాలామంది ఇప్పుడు ఎక్కువగా అరుణాచలంకే వెళ్తున్నారు. అంటే అరుణాచలంలో మాత్రమే ఈశ్వరుడు కొలువై ఉన్నారా? అలా అని కాదు కదా. అట్లా అయితే నేను వెళ్ళినటువంటి శైవ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, వాటిలోనూ ఇసకేస్తే రాలదు. శ్రీకాళహస్తి ఉంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో నేను దర్శనానికి వెళ్ళి గంటక పైచిలకు నేను లైన్లో నిలబడి వెళ్ళి దర్శనాలు చేసుకున్న మీరు గురుగారు అందులో మీకు అనుమానం మీకు ప్రోటోకాల్ ఉంటుంది కదా గుడికి వెళ్తే. అది ఇప్పుడండి నేను మీకు ఒక విషయం చెప్పనా, అంటే ఇది నేను పెద్ద ప్రచారం కోసమో డాంబికం కోసమో అని చెప్పట్లేదు. అసలు నేను ఇప్పటిదాకా ప్రభుత్వం వాళ్ళు నాకు ఇచ్చినటువంటి కారు కానీ, వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగత సిబ్బందిని కానీ, వాళ్ళు ఇచ్చిన జీతం కానీ నేనేం తీసుకోలేదు. నేను ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు నాకు ఒక పవిత్రమైన కర్తవ్యాన్ని ఇచ్చారు. మీరు నైతిక విలువల గురించి పిల్లలకి చెప్పండి అని అడిగారు. నేను వాళ్ళకి ఏది చేసి పెట్టగలనో అది చేసి పెట్టాను. ప్రభుత్వం కూడా అంత ప్రేమగా, అంత మర్యాదగా ముందుకొచ్చి ఇవి పిల్లలకు అందితే బాగుంటుందని వాళ్ళు వాటిని 5 పుస్తకాలుగా ప్రచురించి ఈ సంవత్సరం నుంచి పిల్లలకు అందరికీ ఇచ్చి అవి అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు. నేను నిజంగా అది ప్రభుత్వం నాకు ఇవ్వనప్పుడు కూడా నేను పిల్లల కోసం అని చేశా. దానికి నిజానికి నాకు అంత లక్షల జీతం, అంత వ్యక్తిగత సిబ్బంది నాకు అక్కర్లేదండి. అందుకని నేను ఎంతో ప్రేమగా చెప్పా, ఇవన్నీ నాకు అక్కర్లేదండి, ఇవి లేకుండానే నేను చేసి పెడతాను అని చెప్పి నేను చేసి పెడుతున్నాను వాళ్ళకి. జీతం తీసుకోవట్లేదు గురుగారు? నేనేం తీసుకోలేదండి. ప్రభుత్వ వాహనము, సిబ్బంది అలా నేను కారు కానీ లేకపోతే వ్యక్తిగత సిబ్బంది కానీ, నాకంటూ ఒక కార్యాలయం సిబ్బంది కానీ అలా నేనేం తీసుకోలేదు. నేను పూర్వం కాకంటి కోటేశ్వరరావు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. మరి మీ జీతం ప్రభుత్వానికి ఇచ్చేసారు? అసలు నేను అది తీసుకుంటే కదా మళ్ళీ ఎవరికన్నా అదే జీతం తీసుకుని ఏదైనా అనాథ శరణాలయం ఎందుకు? అది నేను నాకు ఏది చేస్తే తృప్తో అది నాకు అవసరం. ఇప్పుడు పిల్లలకి ఇది చేసి పెట్టడానికి నాకు అంత అవసరం లేదనిపించింది. ఒకవేళ నేను రేపు నిజంగా నా వ్యక్తిగతమైన డబ్బు చాలా ఖర్చు పెట్టి తిరగవలసి వచ్చిందనుకోండి, ఏదన్నా ఇదే ప్రభుత్వ కార్యకలాపాల మీద తిరగవలసి వస్తే అప్పుడు అబ్బో చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది నా వ్యక్తిగత ధనాన్ని అని అప్పుడు నేను జీతం ఒక నెల తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు నేను చేసిన దానికి అంత అవసరం జీతాలు తీసేసుకొని, కార్లు తీసేసుకొని, వ్యక్తిగత సిబ్బందిని తీసేసుకొని చేయవలసినంత అవసరం లేదని నాకు అనిపించింది. భగవంతుడి దయ వల్ల అలా చేశా. వాళ్ళు కూడా పాపం అంత సంతోషించారు. వాళ్ళు కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళు అంతా సహకరించారు, కార్యదర్శులు వాళ్ళు అందరూ కూడా. అట్లాగే వాళ్ళు ఆ పుస్తకాలన్నీ ప్రింట్ చేయించారు. ఈ సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పటికీ పిల్లలకు అందించారు. వాళ్ళ పూనిక కూడా ఆ విషయంలో మంచిదే. నాకు కావలసింది ఒక్కటేనండి, బతికినన్నాళ్ళు బ్రతకం కదా, ఉన్న జీవితం తక్కువ.
బహుశా ఆడుతున్నది ఆఖరి 10 ఓవర్స్. అది పిల్లలకి పెద్దలకి 10 మందికి నా జీవితం పనికొస్తే నాకు అంతకన్నా తృప్తి ఇంకేం ఉండదండి. ఆ తృప్తి కోసం చేస్తున్నదే కానీ నిజానికి నేను అదేదో పెద్ద పదవని దానికోసమని ఒప్పుకోలేదు. ప్రభుత్వం మిమ్మల్ని ఇలాంటి అయితే గొప్పవారిని గుర్తించి అది వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఒక మర్యాద, ఒక గౌరవం. మీరు ఈ క్యాబినెట్ ర్యాంక్ తీసుకోండి అని ఇచ్చారు. నేను కాదు అని అనలేదు. కానీ నేను అది అడ్డుపెట్టి దేవాలయాలకి వెళ్ళడం అవి నేను ఇప్పటిదాకా నేను ఎన్నో దేవాలయాలకి వెళ్ళా దాని తర్వాత ఆ దర్శనాలకి. ఆ పదవి లేకపోయినా చాగంటి కోటేశ్వరరావు గారికి గురువు గారికి ఎక్కడ వెళ్ళినా ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా గురుగారు. ఆ పదవి ఏం అవసరం లేదు కదా. అవసరం లేకుండా చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారని మీలాంటి వాళ్ళు ఎదురొచ్చి రండి రండి అని గుళ్ళోకి తీసుకెళ్లారనుకోండి, ఇంకా అంతకన్నా నా జన్మకి సార్థక్యం ఏముంది, సంతోషం ఏముంది? అదో ఈశ్వర సంబంధమైన మెరిగిన వారు గురువు గారు మీరు, మీకు తెలియని వారు ఎవరు కాబట్టి మీరు రావడమే అది చాలు కదండి. అది ప్రస్తుతానికి అలా నడుస్తోంది. పిల్లలకి పనికొచ్చాను, కొన్ని పుస్తకాలు రాసి ఇచ్చాను, అవన్నీ ప్రచురణ అయ్యాయి, పిల్లలకి అందాయి. వాళ్ళకి మంచి మాటలు 4 అందితే చాలని సంతోషం ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ఒకవేళ ఇదిగో సదస్సు పెట్టాను రండి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడండి అన్నా కూడా వెళ్ళి తప్పకుండా మాట్లాడతా. నాకు కావలసింది ఒకటే, నాకు 10 మందికి ఉపయోగపడగలిగానా, ప్రత్యేకించి భావితరాలు కాబట్టి పిల్లలకి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు చక్కబడడానికి నేను ఉపయోగపడాలి. ఆధ్యాత్మిక ప్రవచనం అన్నది ఒక వయసు వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పిల్లలకి ముఖాముఖి తిన్నగా మాట్లాడడం పిల్లల జీవితాలకు పనికొస్తుంది. ఆ కోణంలో వాళ్ళకి నేను ఉపయోగపడగలిగాను అనుకోండి, నాకు ఇంకా అంతకన్నా సంతోషం సంతృప్తి ఏముంటాయి? అందుకు చేస్తున్నది. సార్, నైతిక విలువల గురించి మీరు చెప్పారు కదా. నైతిక విలువలను పెంపొందించడానికి మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు యువకులు విద్యార్థుల్లో. అంటే నైతిక విలువలు అనేది ఎక్కడ నేర్చుకోవాలి? బడిలోనా, బడి బయటనా గురుగారు నైతిక విలువల గురించి? నైతిక విలువలు అనేటటువంటివి నేర్చుకోవడానికి ప్రధాన ప్రాంగణం పాఠశాల, అందులో అనుమానం లేదు. ఓకే. కానీ ఇంటి దగ్గర నుంచి నైతిక విలువల కొరకు వాతావరణం ప్రతి చోట అట్లా ఉండవలసిందేనండి. అందులో ఇప్పుడు నేను ఇలా నడిచి వెడుతున్నాను అనుకోండి, ఓ పెద్ద గులాబీ పువ్వు అక్కడ అడ్డంగా ఉందనుకోండి, నేను దాన్ని దాటి వెళ్ళిపోను. నేను ఆ గులాబీ పువ్వుని తీసేసి కాస్త ఓ చాటుగా ఎవరు తొక్కని చోట పెట్టి వెళ్ళిపోతాను. నేను తొక్కకపోవడమే కాదు, ఎవరూ తొక్కకూడదు. అంత మృదువైనది, అంత లాలిత్యమైనది. ఆ పువ్వు ఎందుకనో ఎవరి దగ్గర నుంచో కింద పడింది, అది అలా భద్రంగా ఉండాలి తప్ప అది తొక్కబడకూడదని పక్కన పెట్టేస్తాను. పిల్లలు కూడా అంతే. వాళ్ళు కనపడినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సంయమనం ఉండాలి. పిల్లల దగ్గర మనం అలా మాట్లాడకూడదు. బయట సమాజంలో వాతావరణం అలా ఉండాలి. ఏది చేస్తున్నా ఇది పిల్లల కంటపడితే, పిల్లలు పాడైతే దేశ భవిష్యత్తు పాడవట్లా, కుటుంబాలు పాడైపోవట్లా. కాబట్టి నాకు అందులో ఏ విధమైనటువంటి బాధ్యత లేదని నేను ఎలా తప్పించుకోగలను? కాబట్టి ఇది పిల్లల కంటపడితే, ఇది పిల్లలు చదివితే, ఇది పిల్లలు వింటే అని ప్రతి వాళ్ళు పిల్లలకి మంచి విషయం అందేటట్టుగా చూసామనుకోండి, వాళ్ళకి మంచి విషయాలే అందుతాయి. కాబట్టి అది ఒక చోటే అందేది కాదండి నిజానికి, అన్ని చోట్ల అందాలి. బడిలో ఉండే అంటే పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలతో నైతిక విలువలు పెంపొందిస్తాయి గురుగారు? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు రామాయణం చదివితే అందులో శ్లోకం ఉంటుంది, సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పినప్పుడు, నువ్వు ఈ చదువు ద్వారా ఒక అర్హతని పొందుతున్నావు, నువ్వు ఒక సమున్నత స్థానంలో కూర్చుంటావు. ఆయన చదువుకున్నవాడు అంటే ఆయన చెప్పిన మాటకి విలువిస్తాడు. ఒక ప్రత్యేకమైన చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఒక జిల్లాకి అధికారి అవ్వచ్చు, ఒక గొప్ప వైద్యుడు అవ్వచ్చు, ఒక గొప్ప సాంకేతిక పట్టభద్రుడు కావచ్చు. తద్వారా ఆయన ఆనకట్ట కట్టచ్చు, ఈయన వైద్యం చేయొచ్చు, ఆయన సంతకం పెట్టి 10 ఎకరాల భూమిని పేదవాడికి ఇవ్వచ్చు. చదువుతో పాటే నీకు చదువు తెస్తున్న ఈ అధికారం ఉందే, ఈ అర్హత ఉందే, దీన్ని సమాజం కోసం వాడాలి తప్ప ఈ అర్హతని నువ్వు నీ స్వప్రయోజనానికి వాడుకోకూడదు. అంతకన్నా పాపం ఇంకొకటి లేదు. నీకు చదువు ద్వారా సంక్రమిస్తున్న ఈ అర్హత గురువుల వలన సంక్రమిస్తోంది.
ఈ పాపం నాకు కూడా వస్తుంది నీలాంటి అయోగ్యుడికి చెప్పినందుకు. ఏ గురువు పాఠం చెప్తారా ఇంత మహానుభావుడు వచ్చాడు అధికారి అని 10 మంది పొగిడేటట్టు బ్రతకరా. నువ్వు చదువుకుని ఈ స్థానంలోకి వెళ్ళి ఇంతమందికి ఉపయోగపడు. నీకు పాఠం చెప్పినందుకు, నా ఊపిరిని వాక్కుగా మార్చి నీకు చెప్పినందుకు నా జన్మ కూడా సార్థకం అవుతుంది అని గురువు చెప్పాడు అనుకోండి శిష్యుడికి, విద్యార్థి మీద అది ప్రభావం చూపిస్తుంది. అప్పుడు అది నైతిక విలువలు కాలేదా? అయింది కదా. కాబట్టి పాఠశాల ప్రాంగణం నైతిక విలువలు సంతరించుకోవడానికి చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది. అక్కడే అసలు పిల్లలతో కలిసి జీవించడం, పక్క పిల్లవాడితో ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు పిల్లాడు ఎక్కువ గడిపేది సమయం అక్కడే కదండి. అక్కడే వాడు బాగా ప్రభావితుడు కావాలి. కరెక్టే గురుగారు మీరు చెప్పింది. కానీ ఇప్పుడు పోటీతత్వం ఎక్కువైంది, కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలల కన్నా కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ఎన్ఐటీలంట, ఐఐటీలంట, నీట్లంట, ఇలా చాలా వచ్చేలకి ఎంతున్నా కూడా వాళ్ళని బట్టే చదువులు అయిపోయినాయి. ఏదో వస్తే వాళ్ళ కాలేజీకి ఫస్ట్ ర్యాంకులు రావాలి, ర్యాంకుల కోసం పోటీ పడే ఈ ప్రపంచంలో, ఈ ఉరుకుల పరుగుల చదువుల జీవితంలో నైతిక విలువలు ఎక్కడ వస్తాయంటారు? అక్కడ వాళ్ళ నైతిక విలువలు ఎలా పెంపొందించాలని చేస్తారు? అదే కదా, చెప్పండి. పాఠాలతో పాటుగా ఈ చదువుకుని నువ్వు పొందిన అర్హత సమాజ ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా నువ్వు చూడు అని చెప్పగలిగారనుకోండి. అంతకన్నా కావలసింది ఏంటి అంటే, నేను వ్యక్తిగతంగా ఒకరి గురించి చెప్పానని మీరు అనుకోకపోతే నేను మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి గురుగారు. మాకు కాకినాడ పట్టణానికి కార్తికేయ మిశ్రా గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా వచ్చారు. తెలుసు. అప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు లేవు. మేమందరం ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం. అంటే తప్పనిసరి పరిస్థితి అయితే అవే కాచుకుని వడగట్టుకు తాగడం, లేకపోతే బయట కొనుక్కు తెచ్చుకోవడం ఏదో చేసేవాళ్ళం. అట్లాంటప్పుడు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు. వస్తే అప్పుడే నాకు బయట నుంచి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి క్యానో ఏదో వచ్చింది. ఆయన నన్ను అడిగారు, మంచినీళ్ళు మీకు లేవా అని అడిగారు. నాకే కాదండి, ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవు అన్నాను. మీరు నమ్మండి, ఆయన నోటి మీద చెయ్యేసుకొని కూర్చున్న ఆయన అలా వెనక్కి వాలిపోయారు. నేను పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్గా ఉన్న చోట ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరికీ మంచినీళ్ళు లేవా? గురువుగారు, ఈ ప్రాంతవాసులందరికీ 10 రోజులలో మంచినీళ్లు దొరికేటట్టు చేస్తాను, లేకపోతే నేను అక్కడ కూర్చుని ఉపయోగం ఏముందండి అన్నారు. నేను అడగలేదు ఆయన్ని. 10వ రోజు అందరికీ పంపులు వచ్చేసాయి. వచ్చేయడం కాదు, ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే నీళ్లు పట్టుకోండి అని బయట కూడా ట్యాప్స్ వేశారు ఆయన. అప్పుడు నేను భోగట్టా చేశా, ఈయన ఎక్కడ చదువుకున్నారు? ఆయన హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారని. నేను ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే, ఇక్కడే పాఠశాలలో చదువుకున్న చదువు సమాజానికి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడే చదువుకుని నేర్చుకున్నాడు ఆయనని చెప్పి పొంగిపోయారు వాళ్ళ ఉపాధ్యాయులు. నేను మీకు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్పాను. ఆయన ఐఐటి చదివారు, ఆయన ఐఏఎస్ చదివారు, ఆయన చాలా వాటిల్లో టాపర్. ఆయన తలుచుకుంటే నిజానికి ప్రభుత్వం ఇచ్చే ఈ జీతం కన్నా ఆయన బయటికి వెళ్ళిపోతే ఆయనకి లక్షల జీతం వస్తుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండిపోయింది ఎందుకు? 10 మందికి ఉపయోగపడాలి. ఆ భావన ఉందనుకోండి, ఏది చదువుకుంటే మీకు ఇబ్బంది? అది చదువుకున్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు అంత చదువుకున్నారు, అంత గొప్పవారు అయ్యారు, ఏం ఇబ్బంది వచ్చింది? సమాజంలో అందరూ అబ్దుల్ కలాంలు, అందరూ కార్తికేయ మిశ్రా కోరికతోటే నైతిక విలువలు చెప్పడం కరెక్ట్. మీరు చెబుతున్న పాఠశాలల్లో అది నేర్పడం లేదు కదా. ఎందుకు అనుకుంటున్నారు? చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఒక భావన. అంటే ప్రస్తుత సమాజంలో పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ ఎక్కువ అయిపోయింది కదా. అక్కడక్కడక్కడక్కడ దోషాలు ఉండొచ్చు. నేను ఎక్కడా దోషం లేదని నేను అన్నాను, కానీ దోషం ఉంటే దిద్దడానికి ప్రయత్నం చేయాలి. మనం సిద్ధాంతం చేసేసామనుకోండి అన్ని చోట్ల దోషాలు ఉన్నాయని. నేను ఇప్పుడే మీకు భారతీయ విద్యాభవన్ స్కూల్ని ఉదాహరణగా చూపించాను. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ నైతిక విలువలకి పెద్దపీట వేసేది, అట్లా పాఠం చెప్పేటటువంటి టీచర్లు నాకే వ్యక్తిగతంగా ఎందరో పరిచయం ఉన్నారు. వాళ్ళు పాఠం చెప్తుంటే పాఠంతో పాటుగా నైతిక విలువల్ని కలిపేసి చెప్తారు, అంత అందంగా, అంత బాగా చెప్తారు. వాళ్ళు ఉన్న చోట మరి ప్రభావం ఉండదండి పిల్లల మీద? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని
అది లేని చోట ఏమిటంటే ఆ స్పృహ కలిగేటట్టు వాళ్ళు కూడా అది పాటించేటట్టు చూసే ప్రయత్నం చెయ్యాలి. దానికోసమే కదా ప్రభుత్వం కూడా ఆరాటపడుతోంది. దానికోసమే కదా సమాజంలో పెద్దలు అందరూ ఆరాటపడుతున్నారు. ఇప్పుడు మీ ఆరాటం కూడా అదే కదా. కాబట్టి మనం అందని చోట అది అందాలని కోరుకుందాం. అంటే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు నైతిక విలువలు పాటిస్తే మన పిల్లలు అలా వారి పిల్లలు వాళ్ళని పెంపొందించుకుంటూ పోయేది. అంతే. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫుల్ టికెట్ కొనుక్కోకుండా హాఫ్ టికెట్ కొనుక్కొచ్చి తండ్రికి డబ్బు ఇచ్చేసి, నాన్నగారు నా వయసు తక్కువ చెప్పాను, హాఫ్ టికెట్ కొనుక్కున్నాను అన్నాడు. తండ్రి గారు లోపలికి వెళ్ళి డబ్బట్టుకొచ్చి, నేను మీకు అబద్ధం చెప్పి ఇలా వచ్చానని పెనాల్టీ కట్టి రైల్వేస్కి రిసీట్ పట్టుకురా అని డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత జీవితంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తప్పు చేయలే. ఎవరిది ఆ కీర్తి? దేవేంద్రనాథ్ ఠాగూర్ది, తండ్రి గారు. మరి అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఉంటారా గురుగారు? మనకి చాలా మంది, అరే నా కొడుకు ఎంత బాగా తక్కువ టికెట్ తో వచ్చాడు చూడండి, నా కొడుకు ఎంత తెలివితేటలు చూడండి వీడికి అనేవారు కూడా ఉన్నారు గురుగారు. అందరికన్నా ముందు పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళ తల్లిదండ్రులే. అమాయకత్వం చేత తెలియక ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో, కానీ అలా అంటే వాడికి మరీ ప్రమాదం అంటే అట్లా చెయ్యరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. లోయర్ బెర్త్లో ఏమీ చదువుకోనటువంటి ఒక ఆవిడ పసిపిల్ల పుట్టగానే ప్రయాణం చేస్తోంది అనుకోండి. పసిపిల్లని ఇటు పడుకోబెట్టి తను గోడన్న వైపు పడుకోదు, పిల్లని గోడన్న వైపు పడుకోబెడుతుంది. అది ఎవరు నేర్పక్కర్లా, తన పిల్ల గురించి తను చూసుకుంటుంది, కింద పడిపోతుందేమో అని. తల్లిదండ్రులకి బిడ్డలు బాగుండాలని కోరుకుంటే తీరుతుంది. కొంచెం మంచి విషయాలు అందిస్తే పిల్లలందరూ బాగుంటారు. భగవద్గీత గురించి చదివితే చాలా నాలెడ్జ్ పెరుగుతుంది, చరిత్ర తెలుస్తుంది. మనకు భగవద్గీత చదవడం మంచిది, కానీ చాలామంది చదవట్లేదు భగవద్గీత, రామాయణము పుస్తకాలను చదివేంత టైం ఉండదు. కానీ భగవద్గీత అనగానే మనకు చనిపోయిన వారి దగ్గర ఘంటసాల గారి వాయిస్తో ఒక శ్లోకంగానే ఆ గీతగా వినిపిస్తుంది. అదే భగవద్గీత అంటే చనిపోయిన వారి దగ్గరనే వినిపించే ఆ గీత జీవన గీతగా మారాలంటే ఎలా గురుగారు? అంటే నా ఉద్దేశం, చనిపోయిన వారి దగ్గరే భగవద్గీత వేస్తున్నారా అంటే నాకు అది అనుమానమే. ఎందుకంటే భగవద్గీత నాకు తెలిసి నిత్య జీవితంలో వాళ్ళ జీవితాన్ని దిద్దుకోవడానికి ఎందరో చదువుతారు, ఎందరో అనుష్ఠిస్తారు. బహుశా చనిపోయిన చోట్ల భగవద్గీత వేయడం, ఇదిగో అలాగే ఉంటుందిరా, ఒకనాడే అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, బతికుండగా భగవద్గీత చదువుకుని అందులో విషయాలు అనుష్ఠించు అని తమకి తాము హెచ్చరిక చేసుకోవడానికి వేసుకుంటున్నారేమో, ఒకవేళ అలా వేస్తే అనుకుంటున్నారు. అంటే పుట్టినవారు గిట్టక మానదు, గిట్టినవారు పుట్టక మానదు దాంట్లో చెప్తుంటారు కదా. అంటే అప్పుడు వింటారు, కానీ తర్వాత దైనందిన జీవితంలో ఎంతమంది భగవద్గీతని పఠనం చేస్తారంటే? చాలామంది చదువుతారండి, నాకు తెలిసి చాలామంది చదువుతారు. ఎందుకనంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఈ స్తోత్రం మీరు ప్రతిరోజు చదువుకుంటే మీకు భగవంతుడు పుత్రపౌత్రాభివృద్ధినిస్తాడు, సమస్త సుఖములనిస్తాడు అంటే అది చదువుకోవడం ద్వారా మీరు ఒక ప్రయోజనాన్ని కోరుతున్నారు. భగవద్గీత అలా కాదు. భగవద్గీత అనేది ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంతం. మిమ్మల్ని మీరు ఎలా నిగ్రహించుకోవాలి, మీరు ఎలా ప్రశాంతంగా ఉండాలి. ఇందాక మీకు తపస్సు గురించి ఉదాహరణ చూపించాను. మీరు ఎప్పుడు లౌకికమైన విషయాల గురించి ఆలోచిస్తే ఎంత ప్రమాదంలోకి వెడతారు, మనసుని ఎలా తిప్పుకోవాలి, అసలు అన్నిటికన్నా బలమైనది ఏది, ఆ బలమైన మనసుని తిప్పడం ఎట్లా, ఈ పరిష్కారాలన్నీ భగవద్గీత చెప్తుంది. అందుకని భగవద్గీతని రోజు శాస్త్రంగా చదువుకుని దాన్ని నిత్య జీవితంలోకి అన్వయం చేసుకుని అనుష్ఠించేవారు ఎందరో ఉన్నారు. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి దేశ విదేశాల దగ్గర నుంచి ఎందరో భగవద్గీతని చదువుకుంటారు, అనుష్ఠిస్తారు. అందులో అనుమానం ఏం లేదండి. ఈ మానవ జన్మకు భగవద్గీత ఎలా మార్గదర్శకం అవుతుందంటారు గురుగారు? అసలు భగవద్గీతలో మానవ జన్మకి మార్గదర్శకం కానిది ఏముంది? అన్నీ భగవద్గీతలో ఉన్నాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భగవద్గీతలో ఒక మాట అంటాడు కృష్ణ పరమాత్మ, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు. ఓ కౌంతేయ, ఓ అర్జున, నీకు సంశయం అక్కర్లేకుండా చాలా బలమైనది, చాలా తొందరగా కదిలిపోయేది ఏదో తెలుసా? మనసు. దాన్ని నియంత్రించాలి అంటే అకస్మాత్తుగా నియంత్రించడం సాధ్యం కాదు. నేను పూజ చేస్తుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, యాంత్రీకరిస్తుంది.
పూజ చేస్తుంటే పువ్వు ఇలా వేసేయమని చెయ్యికి చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అటువంటి మనసుతో మీరు ఘర్షణ పెట్టుకుంటే ఒక్క క్షణంలో మారదు. అభ్యాసేనతు కౌంతేయ, నీ మనసును నువ్వు పరిశీలించి అభ్యాసం చేసి మనసు మీద ఆధిపత్యం సంపాదించంటాడు. అది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మీకు వచ్చిందనుకోండి, మీ గుణదోషాలు మీకు తెలుస్తాయి. లోకంలో ఆవిడ ఎందు గుణాలు ఏమిటి, ఆవిడ ఎందు దోషాలు ఏమిటి, ఆయన ఎందు గుణాలు ఏమిటి, అది కాదు. నా గుణాలు ఏమిటి, నా దోషాలు ఏమిటి నాకు తెలియాలి. నా మనసు బలహీనత ఏమిటి, నా మనసు బలం ఏమిటి నేను తెలుసుకుంటే నన్ను నేను ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవర ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఆకలేస్తే నువ్వు తినాలి, నిద్రొస్తే నువ్వు పడుకోవాలి తప్ప నీకు నువ్వు శత్రువు, నీకు నువ్వు మిత్రుడు. నిన్నెవరో ఉద్ధరించరు, నువ్వు మంచి చేసి ఉద్ధరించుకోవాలి. నీ మనసుని పవిత్రం చేసుకో. అవన్నీ మనిషికి పనికొచ్చేవి కావండి. మనిషికి శత్రువు అంటే ఎవరు అంటారు గురుగారు? తనకి తానే శత్రువు గీత ప్రకారం. ఓకే. నేను కేవలం అప్పటికి ఆ ఇంద్రియ సుఖం తీరిపోతే చాలనుకుని శాస్త్రం వదిలేసి, మర్యాద వదిలేసి, ధర్మం వదిలేసి తిరిగితే నాకు నేను బరువు, 10 మందికి బరువు. నా గురించి ఆలోచించడం కాదు, 10 మంది గురించి ఆలోచించి బ్రతికిన బ్రతుకు. ఆయన ఎవరో సినిమాకి అయినా చాలా గొప్ప మాట అంటాడు. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అన్నాడు ఏదో పాటలో. ఆ పాట గుర్తులేదు కానీ, పుట్టినరోజు పండగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అది నా దృష్టిలో నన్నయ్య గారి పద్యం ఎలాంటిదో, పోతన గారి పద్యం ఎలాంటిదో, పాట అలాంటిదే ఆ వరకు నాకు. పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, పెద్దలకు కానీ పిల్లలకు కానీ, ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్యకాలంలో పండితుల దగ్గర మా పిల్లలు సరిగ్గా చదవలేదు, ఏకాగ్రత లేదు, అల్లరి చేస్తున్నారు, అది ఇది అన్నప్పుడు లలితా సహస్రనామం రోజు పఠనం చేయమని చెప్పండి రోజు అని చెప్తుంటారు. ఇది రోజు కొంత పెరుగుతోంది. లలితా సహస్రనామం పఠించడం అనేది రోజు కూడా పెరుగుతుంది కూడా. లలితా సహస్రనామం చదవడం వల్ల, రోజు వల్ల వేయడం, రోజు పఠనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటారు అసలుకి? లలితా సహస్రం చదవడం అనేటటువంటి దాంట్లోనే మీకు తెలియకుండానే మీకు ఏకాగ్రత బాగా ఏర్పడుతుందండి. ఎందుకంటున్నానంటే లలితా సహస్రనామంలో అన్ని నామాలు ఒకే సంఖ్య కలిగిన అక్షరాలు ఉండవు. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ ఒక్క పాదంలో ఎన్ని అక్షరాల నామాలున్నాయి? శ్రీమాత 3 అక్షరాలు, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి 5, శ్రీమత్ సింహాసనేశ్వరి అంతకన్నా ఎక్కువ. ఒక్కొక్కసారి 16 అక్షరాలు నామం అంతా కలిపి ఒకే 16 అక్షరాలు ఒకటే నామం వస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర. దాన్ని మీరు మధ్యలో ఆపారనుకోండి, అనుష్టుప్ ఛందస్సు విష్ణు సహస్రం ఆపినట్టు 8 అక్షరాల దగ్గర ఆపారనుకోండి, వ్యతిరేకార్థం వస్తుంది మధ్యలో దీర్ఘం తీస్తే. అప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఇక్కడ 3 అక్షరాలు, ఇక్కడ 5 అక్షరాలు, ఇక్కడ 4 అక్షరాలు, ఇక్కడ 1 అక్షరం, ఇక్కడ 2 అక్షరం, ఇది 16 అక్షరాలు అన్నప్పుడు మీరు దానికి తగినట్టు ఊపిరి తీసి మధ్యలో విరవకుండా, దీర్ఘాలు తీయకుండా అలాగే చదవడం అలవాటు అయిందనుకోండి, మీకు ఏకాగ్రత వచ్చిందా లేదా? వచ్చిందా? వచ్చింది. అప్పుడు పిల్లలకి ఏ ఏకాగ్రత ఏర్పట్టలేదంటున్నారో అది ఏర్పడడానికి అది కారణమైందా? కరెక్ట్. 2, మీకు ధారణ, జ్ఞాపకం ఉండడం. లలితా సహస్రంలో ఒక పెద్ద ప్రయోగం ఒకటి ఉంటుంది. అమ్మవారి యొక్క తల దగ్గర మొదలుపెట్టి ఆవిర్భావం చెప్తున్నాడు వ్యాసుడు. చెప్తూ ఏదో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ముద్యద్భాను సహస్రాభాహ చతుర్బాహు సమన్విత. ఆవిడ వస్తుంటే ముందు కాంతి వచ్చింది, 4 చేతులు వచ్చాయి, తల, కిరీటం, నుదురు, ముక్కు, బొట్టు, కనుబొమలు, కళ్ళు, పెదవులు, నోరు, గడ్డం, కంఠం, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. తర్వాత ఆ అమ్మవారి యొక్క వక్షస్థలం, అమ్మవారి యొక్క నాభి, అమ్మవారి యొక్క ఊరువులు, కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత. అలా ఊరువుల దగ్గర నుంచి మోకాళ్ళు, చిట్ట చివరికి పాదాలు, పాదాల దగ్గర బొటన వేలికున్నటువంటి గోరు, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, చేతి వేళ్ళగోళ్ళు, ఇన్ని చెప్పాడా? అంటే నిజానికి మీరు కొంతకాలం అయిపోయిన తర్వాత మీకు ఆ స్తోత్రం వచ్చిందనుకోండి, మీరు అవి చదువుతూ అమ్మవారిని పైనుంచి కింద వరకు చూసేయచ్చు. అంటే ధారణతో పాటు దర్శనం అలవాటు అవుతుందా? ఇది మీకు చదువులోకి కూడా అన్వయం అయిపోయింది అనుకోండి.
అప్పుడు మీరు చదివింది ధారణలోకి, చదివింది దర్శనంలోకి, చదివినది ఏకాగ్రతలోకి వెళ్ళిపోయిందనుకోండి, ఇదే మందు అక్కడ పనిచేస్తుంది. పైగా ఈ అమ్మవారి అనుగ్రహమే అక్కడ పనిచేస్తుంది. కాబట్టి లలితా సహస్రం శాస్త్రీయంగా, సాంకేతికంగా చాలా గొప్పది కదా, ఆదరణీయం. సమాజంలో చాలా మందిని గమనిస్తుంటాం గురుగారు. చాలా మందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దైవ చింతన ఉంటుంది. ఉదయం లేస్తే స్నానం ఆచరించి గుడులకు వెళ్ళి పూజ చేయడము, ఇంట్లో లేదా పూజ చేయడం ఇదంతా పాటిస్తుంటారు. కానీ వాళ్ళు దైనందిన జీవితంలో నడవడిక మాత్రం మరోలా ఉంటుంది గురువుగారు. అంటే ఇక్కడ దైవ చింతన ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగా మాత్రం. కానీ నడవడిక మాత్రం మరోలా ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి వారికి ఎంత ఉదయం లేసి ఎంత దైవ చింతనతో ఉన్నా, దైవుడిని ఆరాధించినా కూడా మంచి జరుగుతుందంటారా గురుగారు? అంటే నేను ఇందులో మీకు గంభీరమైన ఒక కోణం చెప్తాను. గురుగారు. ఒక్కొక్కడు చూడండి, అసలు భగవద్భక్తి, పాపాలు, పుణ్యాలు, దేవుడు, పక్కవాడిని పట్టించుకోవడం ఏమీ ఉండదు. వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. ఒక్కొక్కడు చాలా పవిత్రమైన జీవనంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు. అప్పుడు సాధారణంగా ఏమంటారంటే, ఏమండి భగవంతుడు అన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడం ఏంటి, ఆయన అలా ఉండడం ఏంటి? కరెక్ట్ గురుగారు. దీనికి జవాబు ఒక్కటే. సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే కర్మ సిద్ధాంతం. గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏ ఉన్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి అని. ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు, దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు పాపం, దీన్ని అనుభవిస్తాడు. ఆయన గత జన్మలో పాపం ఇప్పుడు పూర్తి చేసేసుకుంటున్నాడు, అయినా ఇప్పుడు పవిత్ర జీవనం పొందున్నాడు. అందుకని దీని ఫలితం ఉత్తర జన్మల్లో పొందుతాడు. అప్పుడు ఆయనకి హెచ్చరిక, ఈయనకి భుజం మీద చెయ్యి పెట్టి అభినందించి అదే పవిత్ర మార్గంలో వెళ్ళడానికి తోడ్పాటు. పునర్జన్మ సిద్ధాంతంలో కర్మ ప్రధానమై ఉంటుంది. అది మీరు పెట్టలేదు, నేను పెట్టలేదు, అది ప్రధాన సిద్ధాంతం. అది దాని వలన పాపపుణ్యాలే దుఃఖంగా సుఖంగా మారుతూ ఉంటాయి అని. అయినప్పుడు వ్యక్తి అసలు పూజ, భగవంతుడు ఇంటి దగ్గర ఏదో ముందు పూజ చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మాడు కదా. ఇప్పుడు దయానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఒక మాట అంది, మా అత్తగారితో నేను పడలేకపోతున్నాను స్వామి, అసలు ఆవిడ రాక్షసి, చంపుకు తినేస్తుంది నన్ను, ఒక్క గంట మాత్రం మౌనంగా ధ్యానం చేసుకుంటుంది, ఆ ఒక్క గంట నేను ప్రశాంతంగా ఉంటాను, మరి అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటని అడిగింది. ఆయన అన్నారు, ఆ ఒక్క గంట నువ్వు ప్రశాంతంగా ఉండడమే ప్రయోజనం, కనీసం ఆ గంట కూడా ఉండకపోతే ఆ మొదలైంది ఉందే పూజ, అది మెల్లిమెల్లిగా ఎక్కడో పండుతుంది. వాళ్ళకి నేను ఇంట్లో చేస్తున్నదే కాదు, ఇదే భగవంతుడు అందరి యందు ఉన్నాడు, నేను బయట పాపం చేసి ఇంట్లోకి వెళ్ళి పూజ చేస్తే ఆయన దానికి సంతోషించాడు, నేను ఆయన చెప్పినట్టు బ్రతికితే సంతోషిస్తాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా, మీకు అర్థమైపోతుంది. యజమాని ఉన్నాడు అనుకోండి, ఇద్దరు సేవకులు ఉన్నారు. ఒక ఆయన ఆవులకు పాలు తీయడం, గడ్డేయడం, పొలం పనులు చూడడం చేస్తాడు. ఒక ఆయన ఎప్పుడూ యజమాని దగ్గర కూర్చొని స్తోత్రం చేస్తూ ఉంటాడు. ఓ రోజు సాయంకాలం పని చేసుకునేవాడిని పిలిచి, ఒరే వీడు చూడు నన్ను ఎంత బాగా పొగుడుతున్నాడో, నువ్వు ఏమీ వినవు, కూర్చో నా గొప్పతనం వినన్నాడు. ఆయన అన్నాడు, నాకంత ఖాళీ లేదండి, ఆ ఆవులకి దూడలు వదిలే సమయం పాలు తీయాలి, వాడి దగ్గర గడ్డి తీయాలి, నేను ఇప్పుడు రానన్నాడు. యజమాని తెలివైన వాడైతే ఆయన్ని పనిలోంచి తీసేస్తాడా, ఒరే నువ్వు ఆయనలా ఉండడం నేర్చుకో అంటాడా రెండో వాడిని. తను చెప్పినట్టు బ్రతికినవాడు గొప్ప, అంతేగాని కేవలం తన్ని పొగుడుతూ కూర్చున్నవాడు గొప్ప కాదు. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం గొప్ప. 10 మంది కోసం బ్రతకాలి, నలుగురు సుఖపడేటట్టుగా ప్రవర్తించాలి, మనకి ఏదొస్తే అది ఈశ్వరపరం చెయ్యాలి. పూర్వం దేవాలయంలో నాట్యం చేసేవారు ఎందుకు? రాజోపచారంలో. తనకి నృత్యం వస్తే అది 10 మందికి ఉపయోగపడాలంటే శుద్ధి చేసే కర్మాగారం. ఈశ్వరుడి ముందు నృత్యం, ఈశ్వరుడి ముందు గానం. అందుకే గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అక్కడ వాద్యం వాయించేవారు, అక్కడ వ్యాకరణం చెప్పేవారు, అక్కడ పాఠం చెప్పేవారు. డబ్బుంటే అక్కడ ఇచ్చేస్తే ప్రసాదంగా అందరికీ పెట్టేవారు. అక్కడ ఒక కళ్యాణ మంటపం కట్టి అందరికీ ఇచ్చేవారు. ఎందుకని? దేవాలయం ద్వారా సమాజానికి సేవ చేసేవారు. ఇది ఒకనాడు మొదలుపెట్టినవాడు ఏదో ఒకనాడికి పెరుగుతాడు. అసలు మొదలే పెట్టలేదనుకోండి, వాడు మరింత ప్రమాదకరంగా అయిపోడు. అందుకని అక్కడ వరకు వచ్చాడు, ఆయన ఇంకా ఎదగాలని మనం భగవంతుడికి ప్రార్థన చేద్దాం. ఏమండి, మీరు చెప్పిన దాని ప్రకారం గత జన్మలో చేసిన పాపకాలు ఈ జన్మలో అనుభవించక తప్పదు అంటుంటాను.
అంటే ఈ జన్మలో దైవ చింతనతో ఉంటూ ఈ జన్మలో మనకు దైవ కార్యాలు మంచి అన్నదానాలు ఇట్లా చేసుకుంటే గత జన్మ పాపకర్మాలన్నీ తొలగిపోతాయంటారా గురుగారు? తొలగిపోవడం అంటేనండి అలా ఉండదు. మనం హ్మ్. ఈ జన్మలో చేసిన పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. హ్మ్. అయితే ఒకటి భయంకరమైన కర్మ ఏదో చేసి ఉండి ఈ జన్మలో వాడు భక్తితో ఉన్నాడనుకోండి, భగవంతుడు ఒరేయ్ ఇంత మార్పు చెందాడు, ఇంత పవిత్రంగా బతుకుతున్నాడు, ఏదో గత జన్మలో పాపం చేశాడని నేను వాడిని ఎందుకు కష్టపెట్టాలని ఆ పాపాన్ని తీసివేయగలిగిన వాడు భగవంతుడు. పాపం తనంత తాను పోదు, పాపం తనంత తాను ఫలితం ఇవ్వదు. పుణ్యం తనంత తాను ఫలితం ఇవ్వదు. పుణ్యానికి ఫలితాన్ని ఇచ్చేవాడు, పాపానికి ఫలితాన్ని ఇచ్చేవాడు, పాపం తీసేయగలిగిన వాడు భగవంతుడు. అందుకు పూజ. నైతిక విలువల గురించి ఒక మాట గురుగారు. నైతిక విలువలు ఎక్కువగా పెంపొందిస్తే నేర ప్రవృత్తి తగ్గుతుందంటారా? అంతే కదండి. ఓకే. నైతిక విలువలు అంటే ఏంటి? నీతి. ఓకే. రే నేను చేసింది ఖచ్చితంగా నేను అనుభవించవలసి ఉంటుంది, తప్పు ఇట్లా నేను ప్రవర్తించకూడదు, ఇది మనిషిగా నేను చేయవలసింది కాదనిపించింది అనుకోండి, అసలు అటువంటి విలువ ఒకటి మనసులో ఏర్పడతాయి. అబ్రహాం లింకన్ గారు చిన్నప్పుడు దుకాణంలో టీ పౌడర్ అమ్ముతున్నాడు. ఆఖరణ చూసుకుంటే ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఆయన బాగా ఆలోచిస్తే ఒక ఆవిడికి తాను తక్కువ ఇచ్చానని గుర్తొచ్చింది. ఆయన చీకటి వేళ కొట్టు కట్టేసి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆయన డబ్బులు ఇచ్చేసి వచ్చేసాడు. అందుకే అంత గొప్పవాడు అయ్యాడు. మీకు ఏ దేశంలో పుట్టాడు, ఆయన ఎవరు, ఇవన్నీ ఎందుకు? మంచివాడైతే మంచివాడని ఆలోచించాలంతే, అంతవరకే. మనిషి మనసు నిష్కల్మషంగా ఉండడం, కేవల స్వార్థ చింతన, ఎంతమంది ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు, అంతకన్నా రాక్షస ప్రవృత్తి లేదు. నేను కొద్దిగా నలుగుడు పడినా పర్వాలేదు, 10 మంది సంతోషిస్తే చాలు, అంతకన్నా దైవత్వం లేదు. మనిషి మారకపోతే సమాజం నశించిపోతుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా కారణం, మనిషి మీద సమాజం ఆధారపడుతుంది. ఎందుకనంటే ఒక గుర్రానికి డెక్కలు చీలి ఉండవని దాని మీద కూర్చుని కొండలెక్కేవాడు మనిషి, గాడిద బరువు మోస్తుందని గాడిదని వాడుకునేవాడు మనిషి, నెమలి నృత్యం చేసి నృత్యం నేర్చుకునేవాడు మనిషి, పక్షిని చూసి విమానం కనిపెట్టినవాడు మనిషి, సమస్త జీవులలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటాడు. అటువంటి మనిషి సమాజం గురించి ఆలోచించకపోతే ఒక్క మనిషే కాదు, సమాజమే నాశనం అయిపోతుంది. ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా పారేస్తే మనిషికే కాదు, అది తిన్న ఆవులు పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి, ఆఖరికి చిన్న చిన్న మూతలు బిరడాలు తీయటి పదార్థం ఉంటే తినడానికి ముక్కులోకి పెట్టుకున్నటువంటి పక్షులు మింగి చచ్చిపోతున్నాయి. పర్యావరణం నాశనం అయిపోట్లా, విషమైపోట్లా. 10 మంది గురించి ఆలోచించి మారవలసిన వాడెవరు అంటే మనిషి. అలా మారవలసిన అవసరం మనిషికి ఉంది. దానికోసం నైతిక విలువలు అన్నవి ఎప్పుడూ చెప్పబడుతూనే ఉండాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక దాన ధర్మాలు అయితే చేస్తుంటారు, దానాలు ధర్మాలు చేస్తుండాలి. అంటే రక్తదానం అంటారు, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం కూడా అన్నదానం మంచిది అంటారు. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు భిక్షగాళ్ళు వస్తుంటారన్నమాట, వాళ్ళంతా వికలాంగులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, వాళ్ళకి దానం చేయడం మంచిది అంటారు. ఇలా ప్రతిదీ కూడా ఏ దానం చేసినా మంచిది అంటారు. ఇన్ని దానాల్లో ఏ దానం గొప్పదంటారు? అవయవ దానమా? అన్నదానమే గొప్పండి. ఎందుకనంటే అన్నదానం ప్రాణదానం. అన్నం లేకపోతే చచ్చిపోతాడు, ఆ సమయానికి మీరు అన్నం పెడితే ఇంకో రోజు బతుకుతాడు. కాబట్టి మీరు ఆయుర్దాయం ఇచ్చారా లేదా? ఆ తిన్న అన్నంతో ఆ బలంతో ఆయన ఏదైనా మంచి పని చేయొచ్చు. పొద్దున మా ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అది తినకపోతే ఏం మాట్లాడతాను, పడిపోతాను. కాబట్టి మీరు పెట్టిన అన్నంతో ఆయన మంచి పని చేశాడనుకోండి, మీరు ఆ మంచి పనికి కూడా కారణం అయ్యారా? పైగా మీరు లోకంలో ఏ దానం చేయండి, అమ్మయ్య నాకు తృప్తి అండి అన్న మాట అండవు. సువర్ణ దానం చేశారనుకోండి, మీరు 10 టన్నుల బంగారం ఇచ్చేసిన ఇంకొక తులం ఉంటే బాగుండండి అనొచ్చేమో, చెప్పలేం. కానీ అన్నదానం కడుపు నిండిపోయింది అనుకోండి, ఇంకా పెట్టండి అని ఎవడంటాం. ఇంకొద్దమ్మా చాలండి బ్రేవుమని త్రేయించి సంతోషంగా వెళ్ళిపోతాడు. ఉత్తర క్షణం సంతోషం కలుగుతుంది, నాకు చాలు అన్నమాట అనేది అన్నదానం విషయంలోనే. ప్రాణాలు నిలబడేది అన్నదానం విషయంలోనే. అన్నం వలనే శాంతి ధర్మం. అన్నం దొరకలేదనుకోండి నేర ప్రవృత్తి వస్తుంది. అన్నం దొరికిందనుకోండి, వాడికి ఆకలి తీరితే వాడు నేను కూడా ఇలా 10 మందికి పెట్టేవాళ్ళ బతకాలనుకుంటాడు. అందుకే పూర్వం అన్నదాన సత్రాలు పెట్టి
బాటసారులకి వాళ్ళకి అన్నం పెట్టి నేర ప్రవృత్తి పెరగకుండా చూసేవారు. ఇప్పుడు మా ప్రాంతంలో రాయలసీమలో కాశిరెడ్డి నాయన అనేది నిత్య అన్నదాన సత్రాలు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ కూడా వాళ్ళు ఎక్కడ ఏ టైంలో వెళ్ళినా కూడా భోజనాలు పెడుతూనే ఉంటారు గురుగారు. ఇక్కడ డొక్కా సీతమ్మ గారు డొక్కా మహాతల్లి సీతమ్మ గారు. ఓకే. వాళ్ళందరూ అంతే. అందుకని దానము, ఈ అన్నం పెట్టడం అనేది సనాతన ధర్మంలో అంతర్భాగం. అందుకే అసలు అతిథి లేకుండా అన్నం తినేవారు కాదు ఒకప్పుడు. మరి మీరు అంటున్నారు గురుగారు, మనం భోజనం చేసే సమయంలో ఒక భిక్షగాడు వస్తాడు, వచ్చి వాళ్ళు భిక్షం ఎత్తుకోవడానికి వస్తారు. వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళా రాపో అని అంటుంటాం. లేదా మూగజీ వాళ్ళ ఇంటికాటికి వస్తుంటాయి అన్నమాట, వాటిని తరుముతుంటాం. అంటే మనము భోంచేస్తాం. మీరు సరిగ్గా వినలేదేమో, మళ్ళీ రాపో అన్నారో కొంచెం సేపు ఆగొస్తానన్నారు. అంటే ఇంత తింటున్నాడు కదా, తినేసాక వచ్చి పెడతానన్నాడేమో. మనం భోంచేసిన వాళ్ళు కూడా ఆకలితో వచ్చారు, వాళ్ళ ఆకలిని తీర్చి మనం ఆకలి తీర్చుకుంటే మంచిది అంటారా, మన ఆకలి తీర్చుకుని వాళ్ళ ఆకలి తీర్చడం మంచిది అంటారా? చాలా గొప్పవాడు అనుకోండి, ముందు ఆయనకి పెట్టి తాను తింటాడు రంతిదేవుళ్ళ. ఓకే ఓకే. ఓ మోస్తరు వాడు అనుకోండి, ఉండవయా నేను తిన్నాక కొంత మిగిల్చి పెడతానంటాడు. రెండో వాడు ఒకటో వాడు అవ్వాలి, ఒకటో వాడు ఇంకా పెరగాలి. అంతే నేను చెప్పగలను. శైవక్షేత్రాల గురించి చెప్పారు గురుగారు. మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు శివుడి లింగం ఉంటుంది, ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది కదా. ఇక్కడ నందికి శివుడికి మధ్యలో మనం వెళ్ళకూడదు అనేది అంటుంటారు గురు. నిజంగా వెళ్ళకూడదా? వెళ్తే మన అపచారం. నందికి శివుడికి మధ్యలోకి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే, నంది ప్రపంచానికి పృష్ఠభాగం పెడతాడు, శివుడి వైపుకి దృష్టి పెడతాడు. వెనక బాజాలు వాయించండి, ఏం చేయండి, ఆయన వెనక్కి తిరిగి మాత్రం చూడడం. శివుని ఎందే దృష్టి పెట్టి ఉంటాడు. అట్లాంటి వాళ్ళిద్దరి మధ్యలోకి వెడితే ఆయనకి ఇబ్బంది కలగదు, అందుకని వెళ్ళొద్దంటారు. రెండోది, నంది పశువు, అంటే జీవుడికి సంకేతం. పశువు అంటే అందరూ పశువులే. జన్మాన్న రాట చేత కట్టబడిన వాళ్ళందరూ పశువులే, కర్మపాశాల చేత కట్టబడతాం కాబట్టి మనందరికీ ప్రతినిధి నందీశ్వరుడు. జీవుడు చివరికి పరబ్రహ్మమునందు ఐక్యమై భేదము లేని స్థితిని పొందాలి. అందుకని మధ్యకి వెళ్ళకు, ఆ ప్రస్థానం అలా నడవాలి అని చెప్పడానికి శివలింగానికి నందికి మధ్యకి వెళ్ళకండి అంటారు. ఇప్పుడు అమ్మవార్లకు, గ్రామ దేవతలకు ఈ బలులు ఎక్కువైపోయాయి, జంతు బలి అనేది ఎక్కువైపోయింది కదా, ఇది కరెక్ట్ అంటారు? ఇప్పుడు తీసుకుంటే మనము కామాఖ్య అమ్మవారికి కూడా అక్కడ దున్నపోతులను బలి ఇస్తుంటారు, మద్యం మాంసం పెట్టి నైవేద్యం పెడతారంట అక్కడ, అవన్నీ కరెక్ట్ అంటారు గురుగారు? నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే, అమ్మవారు అనేటటువంటిది కరుణామూర్తి, భగవంతుడు కరుణాసముద్రుడు. ఆవిడికి మనం ప్రేమతో ఏది ఇచ్చినా ఆవిడ సంతోషిస్తుంది. ఇట్లాగే చెయ్యాలి, ఇట్లాగే చెయ్యండి అని నిబంధన ఏముండదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం, అట్లాగే ఇతరుల్ని కూడా మంచి మార్గం వైపు మళ్లించడానికి ప్రయత్నించడమే మంచి విషయం. నేను కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఒక పర్యాయం వెళదాం అనుకున్నాను, కానీ అప్పుడు నా భార్య ఆరోగ్య కారణాల రీత్యా అది మానస సరోవరం అవి వెళదాం అనుకుని వెళ్ళలేదు. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళడం నాకు కుదరలేదు. అందుకని నాకు అక్కడ జరిగే ఆచారకాండ గురించి నాకు అంత బాగా తెలియదు. తాను చూడనిది తాను ప్రస్ఫుటంగా తెలుసుకోని దాని గురించి తెలిసిన వాళ్ళ మాట్లాడడం అన్యాయం. నేను ఆ అన్యాయం చేయలేను, అందుకని వదిలేయండి. కాలాతీతమైంది గురుగారు. ఫైనల్గా ఒక చిన్న ఇది, అష్టాదశ శక్తిపీఠాల గురించి ఒకసారి. అది చిన్నదేమిటండి, గురుగారు ఎన్ని శక్తిపీఠాలున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని శక్తిపీఠాలే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చూసామన్న దానికన్నా ఎంత భక్తిగా వెళ్ళి ఎక్కడ అమ్మవారిని ప్రార్థన చేసినా అదే అనుగ్రహం. ఈ మాట నేను చెప్పట్లేదు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయః అంటారు శంకరాచార్యులు వారు. మనం నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు తప్పులు చేయడాన్ని తగ్గించుకుంటూ, 10 మంది గురించి బ్రతకడం అలవాటు చేసుకుంటూ, మంచి మనసుతో మనం బ్రతికిన నాడు మీరు ఎక్కడికి వెళ్ళి ఒక్కసారి నమస్కరించినా సకృన్నత్వా నత్వా ఆవిడ ప్రీతి చెందుతుంది. అయితే ఓపిక ఉంది, ధనం ఉంది, ఆసక్తి ఉంది, ఆయన చేస్తున్నది తప్పేం కాదు, అన్ని చోట్లకి వెళ్ళి అమ్మవారి యొక్క శక్తిపీఠాలన్నీ దర్శనం చేద్దామని వెళ్ళాడనుకోండి, మంచిదే, చాలా సంతోషం, వెళ్ళి రావచ్చు. వెళ్ళొచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుని పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వెళ్ళడానికి మార్గదర్శనం అవుతుంది. సహజీవనాలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమ పెళ్ళి ఎంత స్పీడ్గా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, అంత వేగంగానే విడిపోయేవారి సంఖ్య కూడా పెరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో. వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అనారోగ్యం రాకుండా ముందు వ్యాయామం చేస్తున్నారా? రోజు పొద్దున్నే లేచి కాసేపు నడుస్తున్నారా? ఎందుకు? ఇప్పుడు నీకేం ఒంట్లో బాగుంది కదా, ఎందుకు ఈ నడక అని అడగరు. ఒంట్లో బాగుండడానికే నడక.
రోగ నిరోధక శక్తి కోసం, సంధిబంధములు బాగుండడం కోసమే నడుస్తారు. ఎందుకురా నీ ఒంట్లో బాగుంది కదా, ఎందుకు ఇంత సాత్విక ఆహారం తింటావంటే, అనారోగ్యం రాకుండా ఉండడానికే సాత్వికంగా తింటున్నానంటాడు. పెళ్లి చేసుకునేవాడు కూడా పెళ్లి విలువ తెలుసుకుని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇలాంటివి ఉండవు. రామాయణ కావ్యం లాంటిది బాగా చదువుకుని, సీతారామ కళ్యాణం బాగా చదువుకుని, రుక్మిణీ కళ్యాణం బాగా చదువుకుని, పార్వతీ కళ్యాణం బాగా చదువుకుని, మహాత్ముల జీవితాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా దాంపత్యంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి. అలాగే భానుమతి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎన్ని కష్టాలు పడ్డారో. ఆఖరికి పిల్లలకు అన్నం పెట్టి తినడానికి లేక తోటకూర ముద్ద చేసుకుని తిని సంగీతం పడుకున్నారు. అది కష్టసుఖాల్లో తోడు నీడగా చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేయడంలో, ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టకుండా ఉండడం ఈ దేశ సంస్కృతి, ఈ దేశం గొప్పతనం. అంతేగాని అది భగవంతుడిచ్చిన గొప్ప స్నేహం. నాతో కలిసి పుట్టినది కాదు, ఎక్కడో పుట్టి నాకు ఇల్లాలైంది, నేను ఆమెకు అంతే. అదొక గొప్ప ప్రస్థానం. భార్యాభర్తలు ఎలా ఉండాలి గురుగారు? ఇద్దరం కలిసి ఇలా ప్రస్థానం చెయ్యాలి. అంతేగాని 100% నాకు నచ్చినట్టు తనుండే అవకాశం ఉండదు, తనకి నేను ఉండే అవకాశం. ఎలా ఉండాలి? నైతిక విలువలు అనేది ఇంట్లోనే స్టార్ట్ కావాలి. భార్యాభర్తలు బాగుంటేనే పిల్లలకు కూడా అదే లక్షణాలు వస్తాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే, వాళ్ళిద్దరూ కూడా నాణ్యానికి అటు ఇటు ఎలా ఉంటుందో, వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో, భార్యాభర్తలు కూడా అట్లా ఉండాలి. ఇప్పుడైనానండి భార్యాభర్తలే కాదు, నేను ఒక్కటి చెప్తాను, అవతల వారికి ఇది ఇష్టం ఉండదు అని మీకు తెలుసు అనుకోండి, మీకు తెలియకపోతే మీరు దాని గురించి మాట్లాడితే తప్పు కాదు. మీకు ఆ విషయం ఇష్టం ఉండదని నాకు తెలుసు అనుకోండి, నేను అది మాట్లాడకుండా ఉంటే చాలు, మీకు నా యందు స్నేహభావం ఉంటుంది. నేను అదే మాట్లాడాను అనుకోండి, స్నేహం చెడిపోతుంది. భార్యాభర్తలైనా అంతే. ఒండుల యందు అప్రీతికరమైన విషయాల జోలికి వెళ్లకుండా, ఇద్దరికీ ప్రీతికరమైన విషయం ఏదో ఒకటి లేకుండా ఉండదు, వాటిని పట్టుకొని కలిసి బ్రతకడం, సామాజిక కర్తవ్యాన్ని తెలుసుకోవడం. ఎందుకని అంటే పిల్లలు ఏమైపోతారు, వాళ్ళిద్దరు విడిపోతే మరి పిల్లలు వాళ్ళ మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తుంది, ఆ పక్కింటి వాళ్ళకి వీళ్ళ గురించి ఎంత దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకని బాగా ఆలోచించి సాధ్యమైనంత వరకు ఓర్పు పట్టడం. నీకేం ఒడ్డున కూర్చొని చెప్తావు, మాకు ఇదిగో ఇంత కష్టం వచ్చి మేము విడాకులు తీసుకోవలసి వచ్చింది అన్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ప్రాథమికంగా ముందు మన వరకు మనం అవగాహన పెంచుకొని ప్రస్థానం చేయవలసిన అవసరం తెలుసుకోవడం మాత్రం చాలా ఉంటుంది. అంటే అందరూ జీవితాలు పండిన దంపతులందరూ ఏ కష్టాలు పడకుండా కీర్తి ప్రతిష్టలు పొంది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కారండి. ఎంతో కష్టాలు పడ్డవాళ్లే, ఎన్నో ఇబ్బందులు పడ్డవాళ్లే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇవాళ ఆయన పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఆయన శరీరం వెళ్ళిపోయి ఇన్ని దశాబ్దాలైనా ఆయన పాట వినపడిన రోజు ఉండదు. అట్లాంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పెళ్ళైపోయిన తర్వాత కూడా పానగల్ పార్కులో పడుకునేవారు. పెళ్ళైపోయి భార్య గారిని కాపరానికి తీసుకొచ్చిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోగలిగారు. అన్ని కష్టాలు పడ్డారు ఘంటసాల గారు. అయితే ఆయన తన జీవితాన్ని పండించుకోవాలా, అమృతమయం చేసుకోవాలా. ఇప్పటికి ఘంటసాల గారి వర్ధంతి, ఘంటసాల గారి జయంతి మనం నిర్వహించట్లా. త్యాగరాజస్వామి జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, దీక్షితారు వారు ఎన్ని కష్టాలు పడ్డారు, మహాత్మా గాంధీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన జీవిత చరిత్రలో స్వయంగా రాసుకున్నారు. తండ్రి గారు మృత్యుముఖంలో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే నేను కామానికి వశుండయ్యాను ఆ రోజున, ఇప్పటికి నాకు తలుచుకుంటే సిగ్గేస్తుందని రాసుకున్నారు. ఉద్ధాన పతనాలు ఉంటాయి ప్రస్థానంలో, కానీ తెలుసుకుని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవాలి. తట్టుకోలేక క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు అలా ఉండకూడదు. అక్కడే పరిణతి చాలా అవసరం. ఆ పరిణతి ఏర్పరచుకోవడానికే మంత్రభాగం వచ్చింది. ఆ పరిణతి ఉండాలి. ఉండకుండా తొందరపాటుగా ప్రవర్తిస్తే అది చాలా ప్రమాదానికి వెడుతుంది. అందుకని పెద్దలన్న వాళ్ళు ఉండడం అన్న మాటకు కారణం ఏంటంటే, అప్పుడు జోక్యం చేసుకొని వాళ్ళు కూడా తప్పు ఇలా జరిగితే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులకు లోనైపోతారు, ఇట్లా చేయకండి, ఇద్దరూ కలిసి ఉండండి, ఇద్దరూ చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేయండి, ఉంటాయి కొద్దిగా కష్ట సుఖాలన్నవి అని అలవాటు చేస్తే
ఆ తర్వాత వాళ్ళు పొందే ఆనందం వేరుగా ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఒక్కటే, ఆ వైవాహిక జీవితం యొక్క విలువ, అందులో ఉన్న శాంతి అర్థం చేసుకోమని చెప్తాను. ఎందుకనంటే మీరు చూడండి, నేను ఎక్కడో ఉపన్యాసాలకు వెడతాను, ఏదో ప్రవచనాలు చేస్తాను, ఇంటికి వెడతాను, నాకు శాంతి స్థానం ఎవరు? నన్ను ఎవరైనా ఓ అనకూడని మాట అన్నారనుకోండి, నా వ్యక్తిగత జీవితం మీకన్నా ఎవ్వరికన్నా ఎవరికి తెలుసు? నా భార్యకి తెలుసు. నేను నిజంగా ఏమైనా కోరుకుంటూ ఉంటానా, నేను ఏమైనా ఆశపడి చేస్తూ ఉంటానా, ఇవన్నీ ఎవ్వరికన్నా తెలుసున్నది ఎవరికి? నా భార్యకి తెలుస్తుంది. భార్య ఆత్మ సమస్సఖ, నా ఆత్మ ఎంతో నా భార్య అంతే, ఆమెకి తెలియందేం ఉండదు, అన్నీ తెలుసు. నన్ను ఎవరో నిష్కారణంగా నింద చేశారనుకోండి, నేను చాలా చిన్నబుచ్చుకున్నాను అనుకోండి, మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? మీ జీవితం ఏమిటో ఎందుకు తెలియాలి అందరికీ? భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ మిమ్మల్ని అన్నవాళ్ళు ఉన్నారే, వాళ్ళే ఒకనాడు మీకు గొప్ప స్నేహితులై, ఆనాడు తొందరపడ్డామండి అని మీ పక్కన నిలబడి మీ కార్యక్రమాన్ని సమర్థించి మీతో కలిసి నడుస్తారు. అదే కదా భగవంతుడి అనుగ్రహం అంటే. మీరు చెప్పేది అదే కదా ప్రవచనాల్లో. ఎక్కడో చిన్న ఇబ్బంది వచ్చిందని మీరు నిలబడిపోతారా, చిన్నబుచ్చుకుంటారా? అలా చిన్నబుచ్చుకోకూడదు. అని తల్లి బిడ్డని జోకొట్టినట్టు నన్ను సేద తీర్చగలిగినది ఎవరు? భార్య. అది కొంత ప్రస్థానం చేస్తే ఆ మనసులు ఒకటైపోతాయి పాలు నీళ్ళల్లా. అది అయ్యే వరకు మొదట్లో తొందరపడితే ఎలా? ఇష్టాయిష్టాలన్న మాటల కన్నా త్యాగబుద్ధితో కలిసి ప్రయాణం చేస్తే అనుబంధం ఏర్పడుతుంది. అది పెద్దలు పిల్లలకి చెప్తే పిల్లలు కూడా అలా ప్రస్థానం చేస్తారు. ఈ దేశంలో ఒకనాడు విడాకులన్న మాట లేని గొప్ప రోజు మళ్ళీ వస్తుందని మనం ఊహ చేద్దాం. ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుంటాం గురుగారు. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం. చాలా సంతోషం. స్వస్తి. శుభం భూయాత్.